గైస్, లాస్ట్ క్లాస్ లో ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క డెఫినేషన్, దాంతో పాటు ఆర్ట్ కి కల్చర్ కి డిఫరెన్సెస్, దాంతో పాటు మనం హరప్పన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో హరప్పన్ ఆర్ట్ గురించి కంప్లీట్ గా మనం చదువుకున్నాం. నౌ ఇన్ దిస్ సెషన్ లెట్ us లుక్ ఎట్ మౌర్యన్ అండ్ పోస్ట్ మౌర్యన్ ఇది ఏదైతే ఉంటుందో ఆర్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. రైట్. After the decline of Harappan civilization or after the decline of Indus Valley civilization, ఎవరు ఎందుకు డిక్లైన్ అయింది అని చెప్పి చాలా చాలా కారణాలు కనిపించాయండి. మామూలుగా ఎందుకు ఇంత అద్భుతంగా ఫ్లోరిష్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు అని చెప్పి చాలా మంది హిస్టారియన్స్ చాలా చాలా థియరీస్ ఇచ్చారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏంటి అంటే ఆరియన్స్ అడ్వాంట్ ఏదైతే ఉంటుందో ఆరియన్స్ రావడం వల్ల, ఆరియన్స్ అనే వాళ్ళు మన భారతదేశంలోకి రావడం వల్ల ది సబ్జుగేటెడ్ ఇండస్ వ్యాలీ పీపుల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ గా డిమినిష్ అయ్యి ఆరియన్ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది వెలుగులోకి రావడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో అయితే ఈ ఆరియన్స్ ఎవరు అంటే యురేషియా ప్రాంతం నుంచి వాళ్ళు భారతదేశంలోకి ఎలా ఎంటర్ అయ్యారు అంటే త్రూ హిందూ కుష్ మౌంటైన్స్ అండి. త్రూ హిందూ కుష్ మౌంటైన్స్ లోని ఖైబర్ పాస్ ఏదైతే ఉంటుందో ఖైబర్ పాస్ గుండా వాళ్ళు భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో ఆర్యులు వస్తా మామూలుగా వచ్చారా అంటే లేదు. దే కేమ్ విత్ సోఫిస్టికేటెడ్ వెపన్స్, ఐరన్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటితో రావడం అనేది జరిగింది. అండ్ మామూలుగా నడుచుకుంటూ వచ్చారా లేదండి, వాళ్ళు హార్సెస్ మీద రావడం అనేది జరిగింది. దే ఇంట్రడ్యూస్డ్ హార్సెస్ టు ఇండియన్ మెయిన్ ల్యాండ్. సో భారతదేశానికి గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆర్యులు. దాంతో పాటు ఐరన్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆర్యులమ్మ. అర్థమైందా? ఆర్యులు ఎప్పుడైతే మన దీనిలోకి ఎంటర్ అయ్యారో, భారతదేశంలోకి ఎంటర్ అయ్యారో, సబ్జుగేటెడ్ అప్పటికే ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సబ్జుగేట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దే ఫ్లోరిష్డ్ దేర్ సివిలైజేషన్. సో తర్వాత ఏమైంది, ఆర్యులు ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్, ఆర్యన్స్ కొంత ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏంటా టెక్స్ట్ అంటే 4 వేదాస్ అండి. చతుర్వేదాలు అంటాం. 4 వేదాలు ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ది ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. ఎగ్జాక్ట్లీ. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. 4 వేదాస్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశానికి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆర్యులు. రైట్. సో ఇక్కడ ఋగ్వేద ఏదైతే ఉంటుందో ఋగ్వేదాలో ఒక పురుష సూక్త అనేటటువంటి ఒక ఇది ఉంటుందండి. దానిలో వర్ణా సిస్టమ్ ఏదైతే ఉంటుందో వర్ణా సిస్టమ్ గురించి పేర్కొనడం అనేది జరిగింది. ఏం చెప్తుంది వర్ణా సిస్టమ్ అంటే, ఒక వ్యక్తి డిఫరెంట్ పార్ట్స్ నుంచి డిఫరెంట్ వర్ణాస్ అనేవి పుట్టుకొస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ హెడ్ నుంచి ఎవరు పుట్టుకొస్తారు? బ్రాహ్మిన్స్ రావడం అనేది జరుగుతుంది. భుజాల నుంచి ఎవరు పుట్టుకొస్తారు? క్షత్రియులు రావడం అనేది జరుగుతుంది. తొడల నుంచి ఎవరు పుట్టుకొస్తారు? వైశ్యులు. అండ్ పాదాల నుంచి ఎవరు పుట్టుకొస్తారు? శూద్రులు అని చెప్పడం అనేది జరిగింది. సో ఇన్ ద రిగ్వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో, ఎర్లీ రిగ్వేదిక్ పీరియడ్ అయినా లేటర్ రిగ్వేదిక్ పీరియడ్ అయినా ఏం జరిగింది? రిగ్వేదిక్ పీరియడ్ లో బ్రాహ్మణ్ డామినేషన్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. బ్రాహ్మణిక్ డామినేషన్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరిగింది. దాంతో పాటు సాంస్క్రిట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా విరివిగా ప్రజల్లోకి రావడం అనేది జరిగింది. కానీ సామాన్య ప్రజలు మాట్లాడే భాష సాంస్క్రిటా అంటే కాదు. వాళ్ళు పాలి, ప్రాకృత్ లాంటి కామన్ మ్యాన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడుకుంటా ఉన్నారండి. సో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనటువంటి సాంస్క్రిట్ మిగిలిన కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వైశ్యులు గాని శూద్రులు గాని వీళ్ళకి ఎవ్వరికి నచ్చట్లా. మొదట బ్రాహ్మణులతో ఆల్మోస్ట్ ఈక్వల్ అయినటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో క్షత్రియులు కూడా బ్రాహ్మణుల యొక్క డామినెన్స్ అనేది తట్టుకోలేకపోతున్నారు. దే హ్యావ్ టెరిటరీస్, వాళ్ళకి సామ్రాజ్యం అనేది వాళ్ళ చేతిలో ఉంది, పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రజలు వాళ్ళ మాట వింటా ఉన్నారు. కానీ డామినెన్స్ ఎవరిది ఉంది? అల్టిమేట్ డామినెన్స్ బ్రాహ్మిన్స్ ఉండడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి బ్రాహ్మణులకు ఎగనెస్ట్ గా, బ్రాహ్మణులకి దాంతో పాటు ఈ రిచువల్స్ కి వ్యతిరేకంగా మొదలైనటువంటి మూమెంట్ ఏంటి అంటే శ్రమణ మూమెంట్. ఈ శ్రమణ మూమెంట్ లో భాగంగానే భారతదేశంలో వివిధ రకాలైనటువంటి రిలీజియన్స్, మతాలు ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరిగింది. ఏంటమ్మా మతాలంటే బుద్ధిజం గాని, జైనిజం గాని, అజీవక రిలీజియన్ గాని, ఇలాంటి చాలా చాలా మతాలు అప్పటికప్పుడు ఇది రావడం అనేది జరిగింది. సో శ్రమణ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయమ్మా. ఎవరైనా చెప్పగలరా?
వాట్ ఆర్ దోస్ రీజన్స్ అని ఏన్షియంట్ హిస్టరీలో చెప్పుకున్నాం. డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, ఇంకా ఈజీ లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉండడం వల్ల కూడా చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. యా సాంస్క్రిట్, ఇంకా మోడర్న్ టూల్స్ యూస్ చేయడం వల్ల కూడా సార్. ఎగ్జాక్ట్లీ, మోడర్న్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ లో అవి యూజ్ చేయడం వల్ల. ఇంకా లెండింగ్ అనేది స్టార్ట్ అయిందండి, వడ్డీ వ్యాపారం అనేది స్టార్ట్ అయింది, అది కూడా ఒక రీజన్ గా చెప్పుకున్నాం, గుర్తుందా? రైట్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇది చేయడం అనేది జరిగింది. సో అందుకోసమని డిఫరెంట్ రిలీజియన్స్, వివిధ రకాలైనటువంటి మతాలు ఏవైతే ఉంటాయో మతాలు ఆవిర్భవించడం అనేది జరిగింది. అండ్ వి రెడ్ అబౌట్ జైనిజం, బుద్ధిజం, వీటన్నింటి గురించి ఇన్ డీటెయిల్ మనం ఏన్షియంట్ హిస్టరీలో చదువుకున్నాం. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఆర్ట్ ఇన్ మౌర్యన్ పీరియడ్. చూడండి, మగధ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, ప్రెజెంట్ డే బీహార్ అండి, ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని చాలా ఇవేవైతే ఉన్నాయో చాలా డైనాసిటీస్ పరిపాలించడం అనేది జరిగిందండి. మొదట మగధను పరిపాలించినటువంటి డైనాసిటీ ఏంటంటే బార్హుద్రా డైనాసిటీ, తర్వాత హర్యాంకా డైనాసిటీ, తర్వాత శిశునాగా డైనాసిటీ, తర్వాత నందా డైనాసిటీ. సో నందా డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరమ్మా అంటే ధనానంద్. సో ధనానందుణ్ణి ఎదిరించి, ధనానందుణ్ణి ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రగుప్త మౌర్యుడికి హెల్ప్ చేసినటువంటి, సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే విష్ణుగుప్త లేదా కౌటిల్య లేదా చాణుక్య. అర్థమైందా? సో ఆయన మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో, చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉంటారో ఆయనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్. సో ఎప్పుడైతే మౌర్యన్ ఇదనేది ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు మౌర్యన్స్ ఆర్ క్షత్రియాస్, మౌర్యులకి ఏమవుతుంది, వాళ్ళు కూడా బ్రాహ్మిన్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఇదవ్వలేక బ్రాహ్మిన్ డామినెన్స్ ని ఎలా అయినా ఇది చేయాలని చెప్పి మౌర్యన్ డైనాసిటీ తాలూకా రూలర్స్ ఎవరైతే ఉంటారో దే ప్యాట్రనైజ్ డిఫరెంట్ రిలీజియన్స్. మామూలుగా చంద్రగుప్త మౌర్య మీరు చూసుకోండి, చంద్రగుప్త మౌర్య దేన్ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది? జైనిజం. వెరీ గుడ్. వెన్ అశోక చూసుకోండి, అశోక దేని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది? బుద్ధిజం. అర్థమైందా? సో ఇలాంటి మహానుభావులు ఎవరైతే మౌర్య వంశంలో ఉండేటటువంటి గొప్ప రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ రకాలైనటువంటి ఈ రిలీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్యాట్రనైజ్, రాయల్ ప్యాట్రనైజ్ కి ఎప్పుడైతే ఒక మతం అనేది నోచుకుంటుందో అక్కడ ఒక ఆర్కిటెక్చర్ గాని ఒక కళ గాని ఆవిర్భవించడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? రాజులు మతాలని పోషించారు అంటే దేన్ని పోషించినట్టు? ఆ మతానికి సంబంధించినటువంటి లిటరసీని పోషించినట్టు, ఆ మతానికి సంబంధించినటువంటి ఆర్ట్ కి పోషించినట్టు, ఆ మతానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ కి పోషించినట్టు. అంతేనా? రైట్. సో దీస్ మౌర్యన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ప్యాట్రనైజ్ బోత్ రిలీజియన్స్. ఈ రిలీజియన్స్ ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. అద్భుతమైనటువంటి ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఆర్ట్ ను కూడా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ యాజ్ ఫార్ యాజ్ మౌర్యన్ ఆర్ట్ ఈస్ కన్సర్న్డ్, we differentiate Mauryan art into two types అండి. ఏంటండి అది అంటే, ఒకటి కోర్ట్ ఆర్ట్, రెండు పాపులర్ ఆర్ట్. ఈ కోర్ట్ ఆర్ట్ అనేది ఎవరి ద్వారా ఇదైంది అంటే రాయల్ ప్యాట్రనైజ్ ద్వారా ఇదవ్వడం అనేది జరిగింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ పాపులర్ ఆర్ట్ అనేది ఇండివిజువల్ ఇనిషియేటివ్ అండి. అంటే ప్రజలు తమకు తాముగా తమ అవసరాల కోసం కానీ కాకపోతే తమ క్రియేటివ్ ఎబిలిటీని సాటిస్ఫై చేసుకోవడం కోసం కానీ ఆర్ట్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ద కోర్ట్ ఆర్ట్ is again divided into three types: palaces, pillars and stupas. If you look at popular art, it is again divided into caves, pottery and sculptures. అర్థమైందా? వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. మీకు ఆర్ట్ అండ్ కల్చర్ ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థం అవుతుంది. No, just like most of the people, just like most of the rulers, even Mauryan people, Mauryan rulers ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా రిలీజియస్ రీజన్స్ కోసం, రిలీజియస్ అవసరాల కోసం, పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి మతపరమైనటువంటి అవసరాల కోసం చాలా ఎస్టాబ్లిష్మెంట్స్, చాలా ఆర్కిటెక్చరల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా?
అందులో వెరీ ఇంపార్టెంట్ ఈస్ దోస్ వర్క్స్ ఏవైతే రిలీజియస్ అండ్ పొలిటికల్ దీనికోసం ఇది చేశారో వాటిని మనం ఏమంటాము అంటే కోర్ట్ ఆర్ట్ అంటాం. కోర్ట్ ఆర్ట్ వర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటండి అవి? ప్యాలెసెస్, పిల్లర్స్, స్తూపాస్. పిల్లర్స్, స్తూపాస్. సో ప్యాలెస్ ముఖ్యంగా మౌర్యుల యొక్క క్యాపిటల్ ఎక్కడ అంటే పాటలీపుత్రంలో ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానం ఏదైతే ఉంటుందో ఆస్థానం చాలా చాలా గొప్పగా ఉండడం అనేది జరిగిందండి. అండ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై అక్మెనిడ్ ప్యాలెసెస్ ఎట్ పెర్సోపోలిస్ ఇన్ ఇరాన్. ఇరాన్ లోని మొదటి పర్షియన్ డైనాసిటీ అయినటువంటి అక్మెనిడ్ ప్యాలెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ఒక మహా కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆయన మన తాలూకా చంద్రగుప్త మౌర్యుడు కట్టించడం అనేది జరిగింది. ఎక్కడ? అట్ హిస్ క్యాపిటల్ పాటలీపుత్ర. సో తర్వాత అశోకుడు తన తాలూకా ఇదేదైతే ప్యాలెస్ ఏదైతే ఉంటుందో అది కూమ్రహార్, ప్రెజెంట్ డే గుజరాత్ లో ఉంది, కూమ్రహార్ లో కట్టించడం అనేది జరిగింది. ప్రెజెంట్ డే పాట్నాకి జస్ట్ ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేది జరిగింది కూమ్రహార్. అతను కూడా ఒక అద్భుతమైనటువంటి ఇది కట్టించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మౌరియన్స్ యొక్క కోర్ట్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ప్రిన్సిపల్ మెటీరియల్ ఏం వాడారు అంటే వుడ్ అండి, చెక్కను వాడి ఒక మహా కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించడం అనేది జరిగింది. అండ్ మెగస్తనీస్ ఎవరైతే ఉన్నారో మౌర్యుల తాలూకా ఆస్థానాన్ని సందర్శించినటువంటి మెగస్తనీస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట అంటారు. ఏంటండి అంటే మౌరియన్స్ ప్యాలెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రియేషన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవాళి సృష్టించినటువంటి, మానవాళి చూసినటువంటి ఒక గొప్ప ఆర్కిటెక్చర్, ఒక గొప్ప ప్యాలెస్ ఏంటి అంటే మౌర్యుల తాలూకా ప్యాలెస్, మౌర్యుల తాలూకా ఆస్థానం అని చెప్పి మెగస్తనీస్ దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతుందమ్మ. సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ అశోకాస్ ప్యాలెస్ ఎట్ కూమ్రహార్. మనకి అశోకుని గురించి కూడా నేను చాలా సార్లు మాట్లాడుకున్నాను, చాలా డీటెయిల్డ్ గా కూడా మాట్లాడుకున్నాను, రైట్? ఏన్షియంట్ హిస్టరీలో అశోకుని తాలూకా ప్యాలెస్ అక్కడ చూడండి, ఇప్పటికీ వాటి తాలూకా శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూమ్రహార్ లో ఆ శిథిలాలు ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ టూరిస్ట్ ప్లేస్, రైట్? అశోకాస్ ప్యాలెస్ ఎట్ కూమ్రహార్ వాజ్ ఎ మ్యాసివ్ స్ట్రక్చర్ అండి. అతని తాలూకా శోభాయమైనటువంటి ఆ వ్యక్తిత్వం ఏదైతే, పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో దాంతో పాటు అతని తాలూకా అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అతని తాలూకా జాలి, కరుణ, దయ ఏదైతే ఉంటుందో అవి ఎంత పెద్దవో, ఎంత గొప్పవో అతని తాలూకా ప్యాలెస్ కూడా అంతే గొప్పది. అతని తాలూకా పౌరుషం ఎంత గొప్పదో అతని తాలూకా ప్యాలెస్ కూడా అంతే పెద్దదమ్మ. సో ఇట్ హ్యాడ్ ఇస్ హై సెంట్రల్ పిల్లర్ అండ్ వాజ్ ఎ 3-story వుడెన్ స్ట్రక్చర్. సో 3 అంతస్తుల భవనం, దేంతో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్. గుర్తుపెట్టుకోండి, మౌరియన్ కోర్ట్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ప్రెడామినెంట్లీ అండ్ ఇట్ ఈస్ ప్రామినెంట్లీ మేడప్ ఆఫ్ వాట్? వుడ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ప్యాలెస్ వాల్స్ వర్ డెకరేటెడ్ విత్ కార్వింగ్స్ అండ్ స్ట్రక్చర్స్. వుడెన్ ఇవేవైతే ఉన్నాయో, ప్యాలెస్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దేవర్ అవన్నీ ఈ తాలూకా శిల్పాలతోని లేకపోతే అందమైనటువంటి కళాకృతులతోని బాగా డెకరేట్ చేయడం అనేది జరిగింది, అద్భుతంగా డెకరేట్ చేయడం అనేది జరిగింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ పిల్లర్స్. ముఖ్యంగా మౌరియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివిధ రకాలైనటువంటి పిల్లర్స్ నియమించడం అనేది జరిగింది, స్తంభాలు నియమించడం అనేది జరిగింది. ఎందుకు అంటే టు కమమరేట్ బ్యాటిల్ విక్టరీస్, వాళ్ళ తాలూకు అద్భుతమైనటువంటి యుద్ధ విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జిబిట్ చేయడానికి, దాంతో పాటు ఆ స్టేట్ రాజ్యం యొక్క పౌరుషం ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి మహా పిల్లర్స్ ఏవైతే, స్తంభాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించడం అనేది జరిగింది. అండ్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ఆల్ దోస్ పిల్లర్స్ ఏంటి అంటే 40 feet హైట్ అండి. 40 అడుగులు ఎత్తుగలైనటువంటి పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించడం అనేది జరిగింది. అండ్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ పిల్లర్స్ వాజ్ చునార్ శాండ్ స్టోన్. మెటీరియల్ ఏం వాడుతున్నారు? చునార్ శాండ్ స్టోన్ అనేది వాడడం అనేది జరుగుతుంది. మౌరియన్స్ యొక్క కోట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాడేటటువంటి మెటీరియల్ ఏంటి? వుడ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ పిల్లర్స్ లో వాడేటటువంటి మెటీరియల్ ఏంటి? చునార్ శాండ్ స్టోన్. అండ్ ఈచ్ పిల్లర్ కంప్రైజెస్ ఆఫ్ 2 things. ఏంటండి అంటే షాఫ్ట్ అండ్ క్యాపిటల్. షాఫ్ట్ అంటే ఏంటి అంటే రా పిల్లర్ అండి, స్తంభం, బేస్ అంటాం. పిక్చర్ చూపిస్తాను, రైట్? సో లుక్ ఎట్ దిస్ వన్. ఇది అశోకన్ పిల్లర్ అండి. దీనిలో చూడండి, ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దిస్ వి కాల్ షాఫ్ట్. మోస్ట్లీ ఇట్ ఈస్ మోనోలిథిక్. మోనోలిథిక్ అంటే ఏంటి? సింగిల్ స్టోన్, ఒకే ఒక రాయితో వాడేటటువంటిది మోనోలిథిక్ అంటాం. దిస్ ఈజ్ షాఫ్ట్. అండ్ ద అప్పర్ పార్ట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్.
అప్పర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ ఎ క్యాపిటల్, అండ్ పిల్లర్ కు ఉన్నటువంటి అప్పర్ క్యాపిటల్ ఏంటి, అప్పర్ పార్ట్ ఏంటి, క్యాపిటల్. సో చెప్పండి, ఈచ్ పిల్లర్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 parts. మొదటిది ఏంటి, షాఫ్ట్, రెండవది ఏంటి, క్యాపిటల్. అర్థమైందా? రైట్. A long shaft formed the base and was made up of single piece of stone or monolith. ఒకే రాయితో చేసినటువంటి షాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బేస్ ఫర్ ద పిల్లర్. పిల్లర్ కి బేస్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాని పైన ఉన్నటువంటిది ఏంటి అంటే క్యాపిటల్. గుర్తుపెట్టుకోండి, దాని పైన ఉన్నటువంటిది ఏంటి, క్యాపిటల్. క్యాపిటల్ వాజ్ ఎయిదర్ మేడప్ ఆఫ్ ఎయిదర్ ఇన్ లోటస్ షేప్ ఆర్ బెల్ షేప్. ఎయిదర్ లోటస్ షేప్ ఆర్ బెల్ షేప్, ఏదో ఒక షేప్ లో ఉండడం అనేది జరిగింది. ఇదేంటిది, లోటస్ షేప్ బెల్ షేప్? ఇక్కడ కనిపిస్తా ఉంది లోటస్, బెల్ షేప్. బెల్ షేప్. అర్థమైందా? ఇట్ ఈస్ బెల్ షేప్. లోటస్ అంటే ఎలా వస్తుంది, దాని రివర్స్ వస్తుంది. అర్థమైందా? రైట్. దిస్ ఈస్ బెల్ షేప్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద పిల్లర్స్ వర్ ఫైన్లీ పాలిష్డ్ అండి. చాలా చక్కగా పాలిష్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అబౌవ్ ఇట్ దేర్ వాజ్ ఎ సర్క్యులర్ ఆర్ రెక్టాంగులర్ బేస్ నోన్ యాజ్ అబాకస్ on which an animal figure was placed. షాఫ్ట్ ఏదైతే ఉంటుందో షాఫ్ట్ మీద క్యాపిటల్ ఉంటుంది, అండ్ క్యాపిటల్ నో దిస్ అబాకస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్యాపిటల్. దిస్ ఈజ్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లర్ కు ఉండేటటువంటి 2 parts ఏంటి మౌరియన్ పిల్లర్స్ కి, ఒకటి షాఫ్ట్, క్యాపిటల్, అండ్ దిస్ అబాకస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్యాపిటల్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. దిస్ ఇస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మౌరియన్ పిల్లర్స్. మౌర్య సామ్రాజ్యంలో ఉండేటటువంటి పిల్లర్స్ ఏవైతే స్తంభాలు వేయించేవాళ్ళో వాటి తాలూకా బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే అమ్మా ఇది. సో మనకందరికీ తెలుసు నేషనల్ యాంబ్లం, మన తాలూకా నేషనల్ యాంబ్లం ఏదైతే ఉంటుందో నేషనల్ యాంబ్లం నుంచి చాలా చాలా ఫీచర్స్ మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం. అశోకన్ పిల్లర్ ఏదైతే ఉంటుందో, సారనాథ్ పిల్లర్ ఏదైతే ఉంటుందో, అశోకుడు సారనాథ్ లో వేయించినటువంటి పిల్లర్ అక్కడ నుంచి ఎక్కువగా తీసుకోవడం అనేది జరిగింది. ఏమేమి తీసుకున్నాము మనం నేషనల్ యాంబ్లం కి అంటే, ఒకటి అబాకస్ అండ్ ద యానిమల్ పార్ట్ ఆఫ్ ద సారనాథ్ పిల్లర్. సో పైన ఉన్నటువంటి యానిమల్ పార్ట్ అండ్ ద అబాకస్, ఈ రెండు కలిపి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే షాఫ్ట్ ని తీసుకున్నామా లేకపోతే క్యాపిటల్ తీసుకున్నామా? క్యాపిటల్ ని తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? క్యాపిటల్ ని తీసుకోవడం అనేది జరిగింది. ఇన్ ద అబాకస్ ఆఫ్ ద సారనాథ్ పిల్లర్ 4 animals ఆర్ షోన్ రిప్రజెంటింగ్ 4 డైరెక్షన్స్. ఏంటండి అది అంటే, ఒకటి హార్స్, 2 ఎలిఫెంట్, 3 బుల్, 4 లయన్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. సో లెట్ us లుక్ ఎట్ హార్స్. హార్స్ ని ఎందుకు ఆ పిల్లర్ మీద పెట్టారు చెప్పండి సార్. అక్కడ సారనాథ్ పిల్లర్ నుంచే తీసుకున్నారంటే వేరు పిల్లర్ల దగ్గర వేరు విగ్రహాలు అంటే ఐ మీన్ వేరు ఎంబ్లమ్స్ ఉంటాయా సార్? అశోకుని దానికి వేరు ఎంబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్లీ యూజ్డ్ సింహం అండి, ఎక్కువగా వాడింది సింహం. మిగిలిన చాలా చాలా ఎంబ్లమ్స్, చాలా చాలా యానిమల్స్ ఉంటాయి. ఓకే సార్. యా. నౌ హార్స్ ఎందుకు వాడారు ఎవరైనా చెప్పగలరా పిల్లర్ మీద, అశోకుని పిల్లర్ మీద? రీజన్? ఫాస్టెస్ట్. నో. ఇంకా చెప్పండి. రిలేటెడ్ టు బుద్ధిజం. మహా బయటికి వెళ్ళిపోవడం సార్, నిష్క్రమణ. మహాభి నిష్క్రమణ. వెరీ గుడ్, వెరీ గుడ్. దెన్ వై ఎలిఫెంట్? ఎవరైనా? ఎనీవన్? బుద్ధుని గురించి కథ చెప్పినప్పుడు చెప్పుకున్నాం, మహామాయ ఎవరైతే ఉంటారో బుద్ధుని యొక్క తల్లి, ఆవిడకి ఎవరు కనిపిస్తారు దీనిలో కల్లో? వైట్ కనిపిస్తుందని చెప్పుకున్నాం, గుర్తుందా? బుద్ధుని యొక్క పుట్టుకకి సింబల్ ఏంటి? లోటస్ సింబల్. అర్థమైందా? ఎలిఫెంట్ కాదు, అర్థమైందా? బట్ మహామాయకు వచ్చినటువంటి కళ ఏంటి? ఎలిఫెంట్. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద ఎందుకు ఎలిఫెంట్ పెట్టారంటే దట్ ఈస్ ద రీజన్. థర్డ్ బుల్. బుల్ ఎందుకు పెట్టుంటారు?
సార్ బుద్ధ పుట్టిన మంత్. ఎగ్జాక్ట్లీ, బుద్ధ పుట్టినటువంటి మంత్ ఏదైతే ఉంటుందో మనం దీనిలో చూసుకుంటే దట్ ఈస్ వృషభం. వాట్, ఇదిగో జోడియాక్ సైన్ చూసుకుంటే వృషభం. ఎగ్జాక్ట్లీ, అందుకే బుల్ని పెట్టడం అనేది జరిగింది. లైన్ దట్ ఈస్ నాట్. ఎందుకు లైన్? ఎందుకు? బుద్ధ ఆయనకి జ్ఞానోదయం అయింది. ఎగ్జాక్ట్లీ, ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అయినటువంటి సింబల్ ఏదైతే ఉంటుందో అందుకు లైన్ ని పెట్టడం అనేది జరిగింది. సార్ చక్రం కదా సార్ అర్థమైందా? ఎన్లైట్మెంట్. రైట్, ఏంటమ్మా? చక్రం కదా ఎన్లైట్మెంట్. ఫస్ట్ సెర్మన్ కూడా ఫస్ట్ సెర్మన్ కి చక్రం అండి. ఫస్ట్ సెర్మన్ కి చక్రం. అర్థమైందా? ఎన్లైట్ ఏంటమ్మా? టీచింగ్స్, బుద్ధ యొక్క టీచింగ్స్ కి గుర్తు లయన్ అని చెప్పినట్టు గుర్తు సార్. యా, బుద్ధ యొక్క టీచింగ్స్ గుర్తు లైనే, సింహమే. యా, అండ్ ఎన్లైటన్మెంట్ ఏదైతే ఉంటుందో, బుద్ధుడు ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం ఏదైతే ఉంటుందో దాని సాధనకి దీనిగా ఏం పెట్టారు అంటే లైన్ ఏదైతే ఉంటుందో లైన్ ని పెట్టడం అనేది జరిగింది. రైట్. యా, అండ్ ధర్మచక్ర ఏదైతే ఉంటుందో దేనికి సింబల్? వీల్. యా, వీల్ దేనికి సింబల్? సార్ తన ఫస్ట్ సెర్మనే కదా సార్ ధర్మచక్ర పరివర్తన. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ సెర్మన్ కి సింబల్ గా ధర్మచక్ర ఇదేదైతే ఉంటుందో సింబల్ గా మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ స్తూపాస్ మీద ఈ సింబల్స్ ఏవైతే ఉంటాయో ఈ సింబల్స్ ఉండడం అనేది జరుగుతుంది. మనం బుద్ధిజం చదివేటప్పుడు ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా చదువుకుంటాం. పుట్టడానికి, మహాభినిష్క్రమణకి, దాంతో పాటు ఎన్లైటన్మెంట్ కి, దాంతో పాటు ఫస్ట్ సెర్మన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెర్మన్ కి, దాంతో పాటు చావుకి, అన్నింటికి మనం చదువుకోవడం అనేది జరిగింది. రైట్, ప్రతి ఒక్క దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి. సో మనం ఈ నేషనల్ ఎంబ్లం ఏదైతే ఉంటుందో నేషనల్ ఎంబ్లం ని ఇక్కడ నుంచి సారనాథ్ పిల్లర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అండ్ ద వర్డ్ సత్యమేవ జైతే, అది ముండకోపనిషత్తు ఏదైతే ఉంటుందో ఆ ముండకోపనిషత్తు నుంచి మనం ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్స్ మీన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సత్యమేవ జైతే? ట్రూత్ అలోన్ విల్ విన్. రైట్, ఓన్లీ నిజం మాత్రమే విజయం సాధించడం అనేది జరుగుతుంది అని దాని అర్థం. సత్యమేవ జైతే ఏదైతే ఉంటుందో దానికి అర్థం. రైట్, అండ్ ఇట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ బిలో ద అబాకస్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ లో మన ఎంబ్లం, నేషనల్ ఎంబ్లం ఏదైతే ఉంటుందో దానిలో ఇదవ్వడం అనేది జరిగిందమ్మ. అండ్ ద క్యాపిటల్ ఈస్ క్రౌన్డ్ బై ద వీల్ ఆఫ్ ద లా. ధర్మచక్ర మనం ఏదైతే ఉంటుందో చట్టబద్ధంగా నడుచుకుంటుంది ఈ దేశం, యునో దిస్ కంట్రీ ఈజ్ వర్క్స్ ఆన్ రూల్ ఆఫ్ లా అని చెప్తూ మనం ధర్మచక్ర ఏదైతే ఉంటుందో అశోక ధర్మచక్ర దాన్ని మనం ఇది పెట్టడం అనేది, దాన్ని మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎంబ్లం గా మనం ఉంచడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? రైట్, ద 4 lines symbolize Buddha spreading Dhamma in all directions. బుద్ధుడు ఎవరైతే ఉంటారో బుద్ధుడు డిఫరెంట్ డైరెక్షన్స్ లో తన తాలూకా ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రబోధిస్తున్నాడు అనేటటువంటి గుర్తుగా మనం ఏంటి ఈ 4 lines ఏవైతే ఉంటాయో అవి ఇదవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఇట్ వాస్ బిల్ట్ ఇన్ ద కమెమరేషన్ ఆఫ్ ఫస్ట్ సెర్మన్ బై బుద్ధ నౌన్ యాజ్ ధర్మచక్ర పరివర్తన. మొదటి సెర్మన్ ఏదైతే ఉంటుందో దాని ధర్మచక్ర పరివర్తనం అంటాం. అండ్ చెప్పండి, బుద్ధుడు బయటకు వెళ్ళిపోయిన ఇన్సిడెంట్ ఏమంటాము? మహాభినిష్క్రమణ. బుద్ధుడు చనిపోయినటువంటి ఇన్సిడెంట్ ఏమంటాము? ఎగ్జాక్ట్లీ, మహాపరి నిర్వాణ. రైట్, సో ఇవేవైతే ఉంటాయో వీటన్నిటిని జాగ్రత్తగా చదువుకోవాలి. నౌ లెట్స్ లుక్ ఎట్ స్తూపాస్. డిఫరెంట్ స్తూపాస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఆర్ట్ అండ్ కల్చర్ మాత్రం ఒక్కటి ఏ రోజు క్లాస్ ఆ రోజు యూనో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి రివైజ్ చేయండి అమ్మా ఆర్ట్ అండ్ కల్చర్. ఓకేనా? మీకు చాలా క్వశ్చన్స్ అపేర్ అవుతాయి. అండ్ డోంట్ డిలే. ఈ రోజు ఏదైతే క్లాస్ అవుతుందో అది వెంటనే బుక్ తీసి వెంటనే రివిజన్ చేసేయండి. ఓకేనా? యా, మీకు క్లాస్ తో పాటు సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయేటట్టు చూడండి. ఎందుకంటే ఐఎమ్ టీచింగ్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద బుక్. మీకు నితిన్ సింఘానియా ఏదైతే ఉంటుందో వాటిలోని ఎగ్జాక్ట్ గా తీసుకొని నేను చెప్తున్నా. దట్ ఈస్ ద స్టాండర్డ్ బుక్, దట్ ఈస్ ద బెస్ట్ బుక్, అందులో డౌటే లేదు. సో ఇదే ఫాలో అవడానికి ప్రయత్నించండి. రైట్, సో వాట్ ఆర్ స్తూపాస్? స్తూపాస్ ఆర్ బరియల్ మౌంట్స్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే శవాల దిబ్బలు ఏవైతే ఉంటాయో చనిపోయినటువంటి శవాల దిబ్బల్ని స్తూపాస్ అందం అనేది జరుగుతుంది. ఈ స్తూపాస్ ఏమైనా బుద్ధిజం జైనంతో పుట్టుకొచ్చాయా అంటే కాదండి.
సో ఈ స్తూపాస్ యొక్క ఆరిజిన్ ఏదైతే ఉంటుందో, రూట్స్ ఏవైతే ఉన్నాయో, దే బిలాంగ్ టు వేదిక్ పీరియడ్. వేదిక్ పీరియడ్ లోనే ఈ సమాధి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో, కల్చర్ ఏదైతే ఉంటుందో, ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో స్తూప ఏం చెప్తుంది, ఎక్కడైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అస్థికలు గాని, అతని తాలూకా బూడిద గాని, అతని తాలూకా ఇదేదైతే ఉంటాయి రిమైన్స్ ఏవైతే ఉంటాయో అవి పాతి పెట్టిన స్థలంగా మనం స్తూపాన్ని చెప్పొచ్చు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అశోకుని తాలూకా కాలంలో ఈ స్తూప ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది ఒక వెలుగు వెలగడం అనేది జరిగింది. అశోకుని టైంలో సుమారుగా 84,000 స్తూపాలు అనేవి ఎరెక్ట్ అవ్వడం అనేది జరిగింది. 84,000 స్తూపాస్ ఏవైతే ఉంటాయో వాటిని అశోకుడు నిర్మించడం అనేది జరిగిందమ్మ. రైట్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ 9 స్తూపాస్ వర్ ఎరెక్టెడ్. బుద్ధుని యొక్క మరణం తర్వాత మొత్తం ఎన్ని స్తూపాలు అనేవి నిర్మించడం జరిగింది అంటే 9 అండి. ఎక్కడెక్కడ అంటే రాజగృహ, వైశాలి, కపిలవస్తు, అల్లకప్ప, రామగ్రామ, వేదాపిడ, పావా, కుషీనగర్ అండ్ పిప్పలివన. ఇవేవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ ప్లేసెస్ లో బుద్ధుని యొక్క స్తూపాస్ ఏవైతే ఉన్నాయో 9 ఇదవ్వడం అనేది జరిగింది. రైట్. దానిలో 8 స్తూపాలకి బుద్ధుని యొక్క రిమైన్స్ ఏవైతే ఉంటాయో, బుద్ధుని యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి 8 స్తూపాల్లో ఉండడం అనేది జరిగింది. అండ్ ద 9th స్తూప ఏదైతే ఉంటుందో ఈ 9th స్తూప దగ్గర ఎగ్జాక్ట్ గా బుద్ధుని యొక్క బూడిద ఏదైతే ఉంటుందో, యాషస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పాట్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అదర్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క డిఫరెంట్ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి 8 స్తూపాస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే బుద్ధుని యొక్క యాషస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక కుండలో పెట్టి అది 9వ స్తూపం ఏదైతే ఉంటుందో 9వ స్తూప దగ్గర పెట్టడం అనేది జరిగింది. అండ్ హౌ స్తూప లుక్ లైక్, ఇదిగోండి ఇక్కడ పిక్చర్ చూడండి. దిస్ ఈస్ వాట్ స్తూప. అర్థమైందా? స్తూప కంప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ పోర్షన్స్. ఫస్ట్ స్తూపాకి అశోకుని టైంలో, మౌర్యన్ టైంలో స్తూపాస్ ఏవైతే ఉన్నాయో వాటికి తోరణాస్ ఏవైతే ఉన్నాయో తోరణాస్ అనేవి ఉండేవి కాదమ్మా. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అందుకే చెప్పడం అనేది జరుగుతుంది. మౌర్యన్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్తూపాస్ కి తోరణాస్ ఉన్నాయా అంటే లేవు. పోస్ట్ మౌర్యన్ టైంలో ఈ తోరణాస్ ఏవైతే ఉన్నాయో స్తూపాలని డెకరేట్ చేయడానికి ఈ తోరణాలని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇన్ ద మిడిల్ ఆఫ్ డోమ్ ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో బుద్ధుని యొక్క రిమైన్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే బుద్ధుని యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే బుద్ధుని వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని సమాధి చేయడం అనేది జరుగుతుంది. దీస్ బుద్ధిస్ట్ సెయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్తూపం చుట్టూ తిరుగుతూ ఉంటారండి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ వర్షిప్. వాళ్ళ తాలూకా భక్తి ఏదైతే ఉంటుందో భక్తిని ఇది చేసుకోవడానికి, ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఈ స్తూపం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణలు ఏవైతే ఉంటాయో వాటిని చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద కోర్ ఆఫ్ ద స్తూప వాజ్ మేడ్ ఆఫ్ అన్బర్న్డ్ బ్రిక్ అండ్. అర్థమైందా? కాల్చినటువంటి ఇటుకలు కాదు, కాల్చినటువంటి ఇటుకలతో స్తూప యొక్క కోర్ ఏదైతే ఉంటుందో అది నిర్మించడం అనేది జరుగుతుంది. అండ్ ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ స్తూప ఏదైతే ఉంటుందో దట్ వాజ్ మేడ్ యూజింగ్ బర్న్డ్ బ్రిక్. సో ఔటర్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది కాల్చిన ఇటుకలతో ఇదవ్వడం అనేది జరిగింది. కాల్చిన ఇటుకలతో తయారు చేయడం అనేది జరిగింది. రైట్. అండ్ ద మేధి అండ్ తోరన్ వర్ డెకరేటెడ్ బై వుడెన్ స్కల్ప్చర్స్. ఈ మేధి అండ్ తోరన్ ఏవైతే ఉన్నాయో ఆ వుడెన్ స్కల్ప్చర్స్ తో ఇదవ్వడం అనేది, వుడెన్ ఇవేవైతే ఉన్నాయో వాటితో ఇది చేయడం అనేది జరిగింది. మేధి అంటే ఏంటో తెలుసా? ఎస్ సార్. ఎక్కడ ఉంటుంది సార్? సెకండ్ ప్రదక్షిణ పాత్నే కదా సార్ మేది అంటారు. రెండవ సెకండ్ ప్రదక్షిణ పాత్ చుట్టూ ఉండేటటువంటి ఫెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫెన్స్ కి దాంతో పాటు స్తూపానికి మధ్యలో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేధి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ద ఔటర్ పార్ట్ మన తాలూకు ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫెన్సింగ్ బయట ఉన్నటువంటి ఇవేవైతే ఉంటాయి, ఇక్కడ చూడండి ఇది తోరణ. ప్రదక్షిణ పాత్ తోరణ అండం అనేది జరుగుతుంది. సో బుద్ధుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో, డివోటీస్ ఆఫ్ బుద్ధ ఏం చేస్తారు, ప్రదక్షిణ పాత్ ఏదైతే ఉంటుందో దానిలో చుట్టూ ఆ స్తూపం చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే ఇట్ ఈస్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ వర్షిప్ అండి. తమ తాలూకా భక్తి ఏదైతే ఉంటుందో భక్తిని ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో భాగంగా. రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్
సాంచి స్తూప ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ద అశోకన్ స్తూపాస్. అశోకన్ స్తూపాలన్నింటిలోని సాంచి స్తూప ఏదైతే ఉంటుందో సాంచి స్తూప చాలా చాలా ఫేమస్ అండి. అండ్ రెండవది పిప్రాహ స్తూప ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్తూపాస్ ఆఫ్ అశోకన్ టైమ్స్. అశోకుడు నిర్మించినటువంటి అతి పురాతనమైనటువంటి స్తూప ఏంటి అంటే పిప్రావా స్తూప. యా, సాంచి స్తూప ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్. సాంచి ఎక్కడ ఉంది? సాంచి స్తూపం మధ్యప్రదేశ్ లో ఉండడం అనేది జరిగింది. డిఫరెంట్ బుద్ధిస్ట్ మొనస్ అశోకుని తర్వాత కట్టారా సార్? అశోకుని టైంలో అశోకుడు కట్టించినటువంటి స్తూపం. అఫ్ కోర్స్ తర్వాత వచ్చినటువంటి రూలర్స్ చాలా మంది తోరణాలు కట్టించిన శృంగులు గాని లేకపోతే వీళ్ళందరూ యా అదే అమ్మా సాంచి స్తూప ఈజ్ మేడ్ ఇన్ అశోకన్ టైమ్స్. అశోకుడు కట్టించాడు. దాని తర్వాత ఈ తోరణాలు దానికి తోరణాలు కట్టించడం, డెకరేట్ చేయడం, దాన్ని మరమ్మతులు చేయడం, రెనోవేషన్స్ చేయడం ఈ శృంగాస్ గాని వీళ్ళందరూ చేయడం, కన్వాస్ గాని వీళ్ళందరూ చేయడం అనేది జరిగింది. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో జరగడం అనేది జరిగింది. రైట్ లక్ష్మణ్, ఏన్షియంట్ హిస్టరీ అటెండ్ అవ్వలేదా? క్లాసులు వినలేదా? లేదు సార్, అవ్వలేదు సార్. అవునా, ఓకే. ఏన్షియంట్ హిస్టరీలో ఇవన్నీ చాలా డీటెయిల్డ్ గా చెప్పాం కదమ్మా, ఎవరైతే విన్నారు? అజయ్ కదా, అజయ్ చాలా డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది ప్రతిదీ. యా, పాపులర్ ఆర్ట్. సో కోర్ట్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనం ఇది అవ్వడం అనేది జరిగింది. కోర్ట్ ఆర్ట్స్ లో ఏమొస్తుంది చెప్పండి, ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్ ప్యాలెస్, పిల్లర్, స్తూప. ప్యాలెస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విచ్ మెటీరియల్? వుడ్. పిల్లర్ ఈజ్ కంప్రైజెస్ ఆఫ్ టూ థింగ్స్. ఏంటో చెప్పగలరా? షాఫ్ట్, క్యాపిటల్. రైట్, ఎగ్జాక్ట్లీ. షాఫ్ట్ మోనోలిథిక్ లేకపోతే వేరేగా డిఫరెంట్ రాక్స్ కలిపి ఉంటుందా? మోనోలిథిక్. అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? అబాకస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ షాఫ్ట్. ట్రూ ఆర్ ఫాల్స్? క్యాపిటల్. అబాకస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్యాపిటల్, నాట్ షాఫ్ట్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. అండ్ డిఫరెంట్ యానిమల్స్ ఎందుకున్నాయి, వాటి తాలూకా పర్పస్ ఏంటో కూడా చెప్పుకున్నాం. అండ్ మన తాలూకా సత్యమేవ జయతే ఏదైతే ఉంటుందో, సత్యమేవ జయతే అనేటటువంటి దేని నుంచి వచ్చింది? ఏ ఉపనిషత్తు నుంచి? ముండకోపనిషత్. ఏ స్క్రిప్ట్ లో రాయడం అనేది జరిగింది? దేవనాగరి స్క్రిప్ట్. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్ అందరూ చేశారా? అందరికి ఇది వచ్చిందా? అది మర్చిపోయా అడగడం. హరప్పన్ సివిలైజేషన్ అందరూ రివిజన్ చేశారా మొత్తం? ఏదన్నా చెప్పగలరా? ఎవ్రీవన్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం, ఆన్సర్ చేస్తారా? yes sir. ఓకే సార్. చెప్పండి సైట్స్. సదరన్ మోస్ట్ దైమాబాద్, మహారాష్ట్ర. సదరన్ మోస్ట్ దైమాబాద్, మహారాష్ట్ర. దైమాబాద్. ఈస్టర్న్ మోస్ట్ అలంగీర్పూర్. ఇట్ ఈస్ ఇన్ యూపీ. సార్. ఎర్లియస్ట్ హరప్ప సార్. హరప్ప. లేటెస్ట్ ధోలావీరా. లార్జెస్ట్ రాఖీగరి. ఎవరండి టకటక చెప్తున్నారు? రేఖా. పోస్ట్ ఇండిపెండెన్స్.
రోపర్ రైట్. సో ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలమ్మా, ఓకేనా? సో ఎప్పుడు ఏ క్లాస్ అయిందో ఆ క్లాస్ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. రైట్. Now, popular art. Apart from the royal patronage, cave architecture, sculptures, and pottery took the expressions of art by individual effort. సో రాయల్ ప్యాట్రనేజ్ కాకుండా ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంటి పాపులర్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ఇది చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళ తాలూకా మతపరమైనటువంటి రిలీజియస్ అవసరాల కోసం కానీ, లేకపోతే డిఫరెంట్ వాళ్ళ తాలూకా క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిబిట్ చేయడం కోసం కానీ, ఫర్ డిఫరెంట్ రీజన్స్, ఫర్ మెనీ రీజన్స్ ఇవి ఉండడం అనేది జరిగిందాం. నౌ కేవ్ ఆర్కిటెక్చర్ చూద్దాము, చూడండి. మౌరియన్స్ టైంలో కేవ్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా దేనిలో ఇదవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విహారాస్ అండి. ముఖ్యంగా కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేవ్స్ అని గుహలన్నీ దేనికోసం ఉపయోగించే వాళ్ళు అంటే విహారాస్ కోసం ఉపయోగించడం అనేది జరిగింది. నౌ జస్ట్ ఒకసారి నేను చెప్పేది వినండి. సో లెట్ us look at some background. సో ఎప్పుడైతే ఈ బుద్ధిజం, జైనిజం లాంటి రిలీజియన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆవిర్భవించడం అనేది జరిగిందో, ఈ వెలుగులోకి రావడం అనేది జరిగిందో, ఇలాంటి వివిధ రకాలైనటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో మతాలు, సో ఎప్పుడైతే వాటికి రాయల్ ప్యాట్రనేజ్ ఏదైతే ఉంటుందో అది దక్కడం అనేది జరిగిందో, ఇప్పుడు మన తాలూకు అశోకుడు ఉన్నాడు. అశోకుడు ఏం చేశారంటే బుద్ధిజం ని వివిధ ప్రాంతాలకి స్ప్రెడ్ చేయడానికి, వివిధ ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి ఒక మిషనరీస్, బుద్ధిస్ట్ మిషనరీస్ ఏవైతే ఉంటాయో వాటిని పంపించడం అనేది జరిగింది. ఈ వెంట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి మన శ్రీలంకకి పంపించడం అనేది జరిగింది. ఇంకొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఎక్కడికి పంపించాడు, మనకి ఈస్ట్ ఏషియా ప్రాంతం, ఇలా కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి పంపించడం అనేది జరిగింది. అండ్ మిడ్ ఏషియా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పంపించడం అనేది జరిగింది. సో డిఫరెంట్ బుద్ధిస్ట్ మిషనరీస్ ఏవైతే ఉంటాయో వాటిని పంపించడం అనేది జరిగింది. సో దీస్ బుద్ధిస్ట్ సెయింట్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు ట్రావెల్. అర్థమైందా? వాళ్ళు చాలా చాలా ట్రావెల్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. అప్పుడు ఏమైనా కార్లు కానీ బస్సులు కానీ ఉండేవా? కాలినడకనే ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. అడవులని లేకుండా, ఎండను లేకుండా, వానను లేకుండా అసలు రాళ్ళ రప్పల మీద నడుస్తూ ఉండడం అనేది జరిగేది. సో వెళ్తూ 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 అలసిపోతారు కదా, ఈ అలసిపోయిన దగ్గర దే నీడ్ సమ్ రెస్ట్ ప్లేసెస్. వీళ్ళకి ఏముండాలి? ఒక రెస్ట్ ప్లేసెస్ అనే ఉండాలి. సో వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళుగా కొన్ని గుహలు ఏవైతే ఉంటాయో వాటిని విహారాలుగా మార్చుకోవడం అనేది జరిగేది. వాటిని విహారాస్ గా వాళ్ళకు వాళ్ళు మార్చుకోవడం అనేది జరిగింది. అండ్ సమ్ టైమ్స్ మన తాలూకా అశోక లాంటి రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా చొరవతో ఈ విహారాస్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టించడం కూడా, నిర్మించడం కూడా జరిగేది. సో విహారాస్ ఏంటి? దే ఆర్ సింప్లీ లివింగ్ క్వార్టర్స్ ఫర్ బుద్ధిస్ట్ అండ్ జైన్ సెయింట్స్ అండి. మాంక్స్ ఎవరైతే ఉన్నారో, సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడానికి, వాళ్ళు కాసేపు సేద తీరడానికి ఉండేటటువంటి ఒక ప్లేస్ ఏంటి అంటే అమ్మా విహారాస్. అర్థమైందా? సో ఫస్ట్ ఎర్లీ కేవ్స్ అనేవి అజీవకా సెక్ట్ ఉపయోగించినప్పటికీ తర్వాత అవి ఏమయ్యే బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ గా మారడం అనేది జరిగిందా. రైట్. అండ్ దీస్ విహారాస్ ఆర్ హైలీ పాలిష్డ్ అండి, చాలా చాలా హైలీ పాలిష్డ్ గా ఉండేవి. దాంతో పాటు విత్ డెకరేటివ్ గేట్ వేస్ ఏవైతే ఉంటాయో డెకరేటివ్ గేట్ వేస్ ను కూడా కలిగి ఉండడం అనేది జరిగింది. సో మౌర్యన్ టైంలో కేవ్ ఆర్కిటెక్చర్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఒకటి ఏంటవి? విహారాస్. అర్థమైందా? విహారాస్ అంటే ఏంటి? రెస్ట్ ప్లేసెస్, రెస్ట్ హౌసెస్, లివింగ్ క్వార్టర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూడండి, మౌర్యన్ టైంలో ఇదైనటువంటి ఒక కేవ్, ఈ కేవ్ యొక్క ఎంట్రన్స్ చూడండి ఎంత డెకరేటెడ్ గా, ఎంత గ్రాండ్ గా ఉండడం అనేది జరిగింది. బరాబర్ అండ్ నాగార్జుని కేవ్స్ ఇన్ బీహార్ were formed during the time of Ashoka and his grandson Dasharatha and dates back to 3rd century BC. అశోకుడు అండ్ దాంతో పాటు అతని తాలూకు గ్రాండ్స్ అయినటువంటి దశరథ ఎవరైతే ఉన్నారో, దశరథ మౌర్య అంటాం, దశరథ మౌర్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో నిర్మించినటువంటి కేవ్స్ అండి. ఒకటి బరాబర్, రెండు నాగార్జుని. ఈ రెండు కేవ్స్ ఎక్కడున్నాయి? బీహార్ లో ఉండడం అనేది జరిగింది. క్లియరా? యా. మౌర్యన్ టైంలో ఇంకొన్ని కేవ్స్, ఇంకొన్ని గుహలు ఏంటి, ఎన్నో ప్రాచుర్యం పొందినటువంటి, బాగా నిర్మించినటువంటి గుహల్లో నాసిక్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో నాసిక్ కేవ్స్ కూడా ఒకటి. నాసిక్ కేవ్స్ ఎక్కడున్నాయి? మహారాష్ట్ర. దీస్ నాసిక్ కేవ్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ 24 బుద్ధిస్ట్ కేవ్స్ అండి. ఈ నాసిక్ కేవ్స్ అని వేటిని అంటాము?
మొత్తం 24 బౌద్ధ మతానికి చెందినటువంటి గుహలు ఏవైతే ఉంటాయో గ్రూప్ ఆఫ్ దోస్ 24 బుద్ధిస్ట్ కేవ్స్ ని నాసిక్ కేవ్స్ అనడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే పాండవ్ లేని. ఇంకొక పేరు ఏం పేరు? పాండవ్ లేని. అదేవిధంగా లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పేరుతో ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ దీస్ నాసిక్ కేవ్స్ ఈ కేవ్స్ ని ఎవరు వాడేవాళ్ళు అంటే హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఎవరైతే ఉంటారో ఆ పీపుల్ వాడడం అనేది జరిగింది. అండ్ లేటర్ తర్వాత ఎవరు వాడారంటే మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది అవ్వడం అనేది జరిగింది. సో మీ అందరికి నేను ఏన్షియంట్ హిస్టరీలో చెప్పాను, బుద్ధిజం వాజ్ డివైడ్ ఇంటూ ఎన్ని సెక్ట్స్? 3 సెక్ట్స్. ఒకటేంటి? హీనాయానా, మహాయానా, వజ్రాయన. హీనాయానా సెక్ట్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధాని ఫాలో అయ్యే వాళ్ళు హీనాయానా పీపుల్స్. ఎగ్జాక్ట్లీ, ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధాని ఫాలో అయ్యే వాళ్ళు హీనాయానా పీపుల్. హీనాయానా పీపుల్ బుద్ధుడిని ఒక దేవుళ్ళ నమ్ముతారా? నమ్మరు సార్. నమ్మరు. బుద్ధుడు కూడా ఒక సామాన్యమైనటువంటి మనిషి. అతని తాలూకా తపోఫలం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆయన ఇంత ఎన్లైటన్మెంట్ సాధించుకున్నాడు, జ్ఞానోదయం సాధించుకున్నాడు అని చెప్పి వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. ఎవరు? హీనాయానా పీపుల్. సో లుక్ ఎట్ మహాయానా పీపుల్. మహాయానా పీపుల్ ఏం నమ్ముతారు? బుద్ధాని బోధిసత్వ ఐడల్స్ ని నమ్ముతారు కదా సార్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, బుద్ధాని అండ్ బోధిసత్వ వాళ్ళకి టీచింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నమ్మడం అనేది జరుగుతుంది. దేవర్ ఇంటూ ఐడల్ వర్షిప్ ఆఫ్ బుద్ధ. మనం ఎలా అయితే శివుడిని లేకపోతే విష్ణువుని ఐడల్ వర్షిప్ చేస్తామో బుద్ధుని యొక్క విగ్రహాలని వీళ్ళు పూజించడం అనేది జరుగుతుంది. ఎవరండి? మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్ వజ్రాయనా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. వజ్రాయనా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అంటే ఎవరైనా చెప్పగలరా? సార్ వాళ్ళు తంత్రాస్ మంత్రాస్. ఎగ్జాక్ట్లీ, తాంత్రిక్ బుద్ధిజం ఏవైతే ఉంటుందో దాన్ని ఫాలో అవుతారు. బుద్ధుడికి ఒక అద్భుతమైనటువంటి స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి వ్యాధులు మానిపించవచ్చు, లేకపోతే సమ్ అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి చేయొచ్చు అని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వజ్రాయనా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. అండ్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా ఉన్నటువంటి బుద్ధిజం ఏంటో చెప్పగలరా? మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏదైతే ఉంటుందో ఎక్కువ మంది ఫాలో అయ్యేటటువంటి బుద్ధిజం మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. చైనాలో ఏ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఫాలో అవుతారో చెప్పగలరా? చైనా, జపాన్. మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్. సో ఫస్ట్ హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏదైతే ఉంటుందో హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం లో ఈ బుద్ధుని యొక్క సింబల్స్ ఏవైతే ఉన్నాయో లోటస్ గాని, హార్స్ గాని, లయన్ గాని, ఈ తాలూకా సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వర్షిప్ చేయడం అనేది జరిగేదం. సో ఆఫ్టర్ దట్ మహాయానా పీపుల్ ఎవరైతే ఉంటారో దే స్టార్టెడ్ కార్వింగ్ ద ఐడల్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని చెక్కడం అనేది మొదలు పెట్టారు. ఎవరు అంటే మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం చేతిలోకి ఎప్పుడైతే ఈ నాసిక్ కేవ్స్ వచ్చాయో అప్పుడు. అండ్ దీస్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే డెపిక్ట్ ఎన్ ఎక్సలెంట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ ఇండికేటెడ్ త్రూ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ సాలిడ్ రాక్స్. సాలిడ్ రాక్స్ ఏవైతే ఉంటాయో, రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని చెక్కి వీళ్ళు వాటర్ ట్యాంక్స్ గా మార్చడం అనేది జరిగింది. సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సిస్టమ్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది మనకి నాసిక్ కేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ కేవ్ ఆర్కిటెక్చర్. Look at sculptures. సార్ చిన్న డౌట్ చెప్పండి సార్. విగ్రహారాధన తప్పని బుద్ధుడు బోధన చేసిండు కదా సార్. ఎవరు? బుద్ధుడు? గౌతమ్ బుద్ధుడు విగ్రహారాధన కరెక్ట్ కాదని ప్రచారం చేసింది కదా సార్. మళ్ళీ ఇందులో మహాయానలో మళ్ళా విగ్రహారాధన ఎట్లా అలా జరగడానికి కారణం ఏంటి సార్? బుద్ధుడు నిజంగా విగ్రహారాధన చేయొద్దని ప్రచారం చేశాడా? నాకు తెలియదండి నిజంగా. మహాయానా సెక్ట్ ని బుద్ధుడు ఉన్నప్పుడు లేదు కదా సార్. అప్పుడు మీరు కొంతమంది నేమ్స్ చెప్పారు కదా సార్, వాళ్ళు ఫౌండ్ చేశారు సార్, వాళ్ళే కదా సార్ చెప్తారు మొత్తం. మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఇస్ ఎ డిఫరెంట్ ఐడియాలజీ ఆఫ్ బుద్ధిజం. అర్థమైందా? ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో. అండ్ మరొకటి, బుద్ధ నెవర్ టోల్డ్ అబౌట్ విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి బుద్ధుడు ఎప్పుడూ చెప్పలేదు. అర్థమైందా? ఓన్లీ కోరికలను జయించాలని మాత్రమే బుద్ధుడు చెప్పాడు. సో ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో దుఃఖానికి కారణం ఏంటి? కోరికలను జయించితే
మనిషికి మోక్షం ఏదైతే ఉంటుందో మోక్షం సాధించొచ్చు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యా. మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏ తాలూకా దీనిలో ఇదైందో తెలుసా? ఎప్పుడు ఫామ్ అయిందో చెప్పగలరా ఎవరైనా? మూడో ఏంటి సార్ క్వశ్చన్? ఎన్నో బౌద్ధ సంగీత్ సార్ మూడోది అనుకుంటా. సార్. ఫోర్త్ సార్, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. మహాయాన సెకండ్ సార్. సెకండ్ సెకండే సార్, సెకండ్ లోనే కదా సార్. సెకండ్, రైట్? యా. సో డిఫరెంట్ బౌద్ధ సంగీతాలు ఏవైతే ఉన్నాయో నేను ఇవన్నీ డీటెయిల్డ్ గా చెప్పానండి, రైట్? సో ఏవి మర్చిపోకూడదు, మనం షార్ట్ కట్ లో కూడా మాట్లాడుకుంటాం జాగ్రత్తగా గమనిస్తే. వెరీ గుడ్. రివిజన్ చేయట్లేదా మరి? అయితే అన్ని మర్చిపోయారు అలా అయితే. నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదమ్మా? ఎవరికి వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్, బానే ఉంది. ఒక్కసారి ఇంటర్నెట్ సరిగ్గా చూసుకోండి నాగలక్ష్మి. యా. నౌ దీస్ శిల్పాలు ఏవైతే ఉన్నాయో, స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని మొదట ఎందుకు వాడేవాళ్ళు అంటే స్తూపాల మీదుగా ఏవైతే డెకరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాడేవాళ్ళు. దాంతో పాటు తోరణాస్ ఏవైతే ఉన్నాయో తోరణాస్ కి మీద డెకరేషన్స్ కి వాడేవాళ్ళు. దాంతో పాటు మేధి ఏదైతే ఉంటుందో, మన చుట్టూ ఉండేటటువంటి ప్రాకారం ఏదైతే ఉంటుందో దాని మీద బుద్ధుని యొక్క లైఫ్, దాంతో పాటు బుద్ధునికి సంబంధించినటువంటి జాతక కథలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ శిల్పాలు, ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం అనేది జరిగింది. బట్ మౌర్యన్ పీరియడ్ లో ఎక్కువగా ఇదైనటువంటి 2 ఫేమస్ స్ట్రక్చర్స్ ఏంటి అంటే, ఒకటి యక్ష, 2 యక్షి. ఈ 2 స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా వాడడం అనేది జరిగింది. అండ్ వీటిని ఆధారంగా చేసుకొని ఈవెన్ జైన్ పీపుల్ గాని లేకపోతే హిందువులు గాని వాళ్ళ తాలూకా శిల్పాలు ఏవైతే ఉంటాయో శిల్పాలు చెక్కడం అనేది జరిగింది. అండ్ ది యక్ష అండ్ యక్షి, those sculptures were related to all the 3 religions that were prevalent during Mauryan period. ఏంటండి అవి? జైనిజం, హిందూయిజం, బుద్ధిజం. అండ్ ద వర్డ్ యక్షి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో మన సంగం లిటరేచర్ లో చదువుకున్నాం, శిలప్పాధికారం గుర్తుందా? ఈ శిలప్పాధికారం ఏదైతే ఉంటుందో ఈ శిలప్పాధికారంలో మొదట మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మ. శిలప్పాధికారం హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? కోవలన్ కన్నగి. కోవలన్ ఎవరిని లవ్ చేస్తాడు? మనీ కాదు, కన్నగినే కాదు సార్, కన్నగి వైఫ్ మన్నగినే ఏదో వస్తుంది. మాధవి, రైట్? యా. సో శిలప్పాధికారం కథ కూడా నాకు తెలిసి నేను 2 సార్లు చెప్పాను కదా, రైట్? మనం దేనిలో సోషల్ ఇష్యూస్ చెప్పేటప్పుడు ఒకసారి చెప్పుకున్నాం కదా, ఉమెన్ ఎంపవర్మెంట్. యా. సో చూడండి, ఈ యక్షి స్కల్ప్చర్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ సైడ్, యక్షా స్కల్ప్చర్ ఏదైతే ఉంటుందో అది ఇదమ్మ. సో ఈ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా మన తాలూకా స్తూపాస్ ఏవైతే ఉంటాయో వాటిని డెకరేట్ చేయడం అనేది జరిగింది. అండ్ మౌర్యన్ పాటరీ గురించి మాట్లాడితే, ద మౌర్యన్ పాటరీ ఈజ్ మెయిన్లీ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అండ్ అర్థమైందా? సో ఇదిగోండి ఇక్కడ చూడండి, ది స్పెసిమెన్ ఆఫ్ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఫోటో అనేది ఏదైతే పిక్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో వీటిని ఎక్కువగా ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ బ్లాక్ పెయింట్, మొత్తం అంతా బ్లాక్ పెయింట్ తో ఉండడం అనేది జరిగింది. అండ్ హైలీ లస్ట్రస్ ఫినిష్, మొత్తం షైనింగ్ ఫినిష్ ఏదైతే ఉంటుందో షైనింగ్ ఫినిష్ అనేది వీటికి ఉండడం అనేది జరిగింది. అండ్ దే వర్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ లగ్జరీ ఐటమ్స్ అండి. ఎక్కువగా ఈ పాటరీ ఏదైతే ఉంటుందో వీటి లగ్జరీ ఐటమ్స్ కింద వాడడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దిస్ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ రిఫర్డ్ యాజ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాటరీ. ఎందుకంటే అంత ఫైన్ గా, అంత స్మూత్ గా, అంత చక్కగా ఉంటాయి. అర్థమైందా? హైలీ మంచి ఫినిష్ అనేది ఉంటుంది, రైట్? షైన్ తో ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మౌర్యన్ పాటరీ. మౌర్యన్ పాటరీ అందరికి అర్థమైందా? ఎవ్రీవన్ నెక్స్ట్ దానికి వెళ్ళినా ఇక్కడ వరకు ఎవ్రీవన్ క్లియరా? క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ చేయగలరా? Yes, sir.
మధ్య ముందే చెప్పేస్తున్నారా? ఓకే, షాఫ్ట్ లోయర్ పార్ట్. కష్టం అడుగుదమ్మా మరి. సార్ ఇప్పుడు అంటే క్లాస్ లో చెప్పారు కాబట్టి గుర్తున్నాయి సార్. రేపు అడిగితే మర్చిపోతారు సార్. అంతే అంటారు. అంతే సార్. ముండక ఉపనిషత్. సార్ అది సత్యమేవ జయతేనే సార్. ఎస్ఎం అంటే అది ఎప్పుడు చెప్పారా అనుకుంటా. లేదు సత్యమేవ జయతే అమ్మ. సార్ రాసి కన్నా క్వశ్చన్స్ అడగండి సార్, టక టక చెప్పండి. పిల్లర్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. కాదు, స్టాండ్ స్టోన్. స్టాండ్ స్టోన్స్ సార్. స్టోన్ బెడ్ సార్. చునార్ శాండ్ స్టోన్. చునార్ శాండ్ స్టోన్. సత్యమేవ జయతే ఏ ఉపనిషత్తు? ముండక ఉపనిషత్. స్క్రిప్ట్ దేవనాగరి. దేవనాగరి. మీనింగ్ ట్రూత్ alone wins. ఎగ్జాక్ట్లీ. షాఫ్ట్ మోనోలిథిక్ monolithic. అండ్ బేస్ ఆఫ్ పిల్లర్. బేస్ ఆఫ్ పిల్లర్. ఓకే. సాంచి స్తూప ఎవరు కట్టించారు? మధ్యప్రదేశ్. అశోక. మధ్యప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఆల్ ద క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ మీకు అపేర్ అవుతాయి. సో జాగ్రత్తగా ఆర్ట్ అండ్ కల్చర్ జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ పోస్ట్ మౌర్యన్ ఆర్ట్. పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని చదువుతాం, జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే మౌర్యుల తాలూకా డిక్లైన్ అనేది ఎప్పుడైతే ఇదవుతుందో, మౌర్యుల తాలూకా సామ్రాజ్య పతనం ఎప్పుడైతే మొదలవుతుందో, సామ్రాజ్య పతనం అనేది అయిన తర్వాత నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఇండియా యొక్క నార్థన్ పార్ట్ లో శుంగాస్ గాని, కన్వాస్ గాని, కుషానాస్ గాని, షాకాస్ గాని వీళ్ళందరూ ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద సదరన్ పార్ట్ వాజ్ డామినేటెడ్ బై శాతవాహనాస్. సో శాతవాహనాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతోపాటు ఇక్ష్వాకులు, దాంతోపాటు వకాటకాస్ వీళ్ళందరూ ఇదవ్వడం అనేది జరుగుతుంది. అమ్మా నేను అందరికీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏన్షియంట్ హిస్టరీలో వీళ్ళందరి గురించి డీటెయిల్డ్ గా చెప్పాను. అందుకే నేను దీనిగా ఓన్లీ ఆర్ట్ అండ్ కల్చర్ కి మాత్రమే కన్ఫైన్ అయ్యి ఈ క్లాస్ చెప్తున్నాను. ఓకేనా? డీటెయిల్స్ గా ఎందుకు వెళ్ళట్లేదు అని అనుకోమాకండి. ఓకేనా? వింటేనే అర్థమవుతుందా సార్ ఇది? మీరు ఏన్షియంట్ హిస్టరీ అర్థమైతే మీకు క్లీన్ గా ఉంటుంది. మీకు ఇంకాస్త 360 డిగ్రీ అప్రోచ్ అనేది వస్తుంది. అర్థమైందా? సో మీకు శుంగాస్ ఎవరు, కన్వాస్ ఎవరు ఇవన్నీ అప్పుడు తెలుసుంది అనుకోండి, ఏన్షియంట్ హిస్టరీ తెలుసుంటే అప్పుడు ఇప్పుడు బాగుంటుంది, వినడానికి ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే సగం ఆ డైలమాలో ఉండిపోతారు. సో ఎవరైనా ఇదవుతుంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో కంప్లీట్ చేయని వాళ్ళు ప్యారల్ గా ఏన్షియంట్ కంప్లీట్ చేయండి. దాంతో పాటు మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దీనికి రండి, ఆర్ట్ అండ్ కల్చర్ క్లాస్ కి రండి. సో మీకు రెండు కవర్ అయిపోయినట్టు ఉంటుంది. ఓకేనా? పనిలో పని అయిపోతాయి, మీకు చాలా మంచి ఇది కూడా ఉంటుంది. అండ్ అర్థమైందా? రివిజన్ చేసుకోవాలన్నా ఎవరైనా రివిజన్ చేసినా వింటే మంచిదే, ముందువి పాతవి. రైట్. సో సదరన్ పార్ట్ లో ఈ మన తాలూకా శాతవాహనాస్ గాని, ఇక్ష్వాకాస్ గాని, లేకపోతే వకాటకాస్ గాని వీళ్ళందరూ ఉండడం అనేది జరిగిందమ్మా. వీళ్ళందరూ ప్రామినెంట్ గా ఉదవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఈ టైంలో ఏం జరిగింది అంటే బుద్ధిజం అండ్ జైనిజం ఏవైతే ఉన్నాయో అవి కాస్త వెనక్కి తగ్గి బ్రాహ్మణిజం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణికల్ సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా శైవులు గాని, వైష్ణవులు గాని, శక్తిని ఆరాధించే వాళ్ళు గాని వీళ్ళందరూ వెలుగులోకి రావడం అనేది జరిగింది. శివుడిని ఆరాధించే వాళ్ళు కొంతమంది, విష్ణువుని ఆరాధించే వాళ్ళు కొంతమంది, శక్తి అమ్మవార్లను ఫీమేల్ గాడెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆరాధించే వాళ్ళు కొంతమంది, ఇలా డిఫరెంట్ సెక్ట్స్ అనేవి పుట్టుకురావడం అనేది జరిగింది.
సార్ ఎలా అయితే సొసైటీలో సోషియో పొలిటికల్ ఇవి రావడం అనేది జరిగిందో, చేంజెస్ అనేవి రావడం అనేది జరిగిందో, ఎలా అయితే రిలీజియస్ చేంజెస్ అనేవి రావడం అనేది జరిగిందో, ఎగ్జాక్ట్ ఇన్ ద సేమ్ వే ఆర్ట్ ఏదైతే ఉంటుందో, మన ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద కూడా వాటి తాలూకా ఇంపాక్ట్ అనేది కనిపించడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ రిలీజియస్ ఇవేవైతే ఉంటాయి చేంజెస్, సోషియో పొలిటికల్ చేంజెస్ ఏవైతే వచ్చాయో వాటికి అనుగుణంగానే ఏమొచ్చాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో కూడా చేంజెస్ రావడం అనేది జరిగింది. అండ్ డిఫరెన్స్ సార్ వాయిస్ రావట్లేదు. దాంతో పాటు స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, శిల్పాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగా డిఫరెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదవ్వడం అనేది జరిగింది. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ గానీ, లేకపోతే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గానీ, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ గానీ, ఇవన్నీ ఇదవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇవన్నీ వెలుగులోకి రావడం అనేది జరిగింది. నేను వీటన్నింటి గురించి నేను ఏన్షియంట్ హిస్టరీలో చెప్పాను. దాంతో పాటు ముద్రాస్ గురించి చెప్పాను, గుర్తుందా? బుద్ధుని యొక్క ముద్రాస్ గురించి చెప్పాను, గుర్తుందమ్మా? భూమి స్పర్శ ముద్ర, ధ్యాన ముద్ర, గుర్తున్నాయా? ప్రతి దానికి వెనక కథ కూడా చెప్పాను ప్రతిదీ. సో దోస్ థింగ్స్ మాత్రం పర్ఫెక్ట్ గా అక్కడ కూడా ఫాలో అవ్వండి. నేను ఇక్కడ చెప్తాను, చెప్పడం అనట్లేదు, బట్ అక్కడ ఇంకాస్త డీప్ గా చెప్పాను. రైట్ నౌ మన తాలూకా ఇవేవైతే ఉన్నాయో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఆఫ్టర్ మౌర్యాస్ నార్థన్ పార్ట్ లో శుంగాస్ గానీ, కన్వాస్ గానీ, కుషానాస్ గానీ, శాకాస్ గానీ పుట్టుకురావడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద సదరన్ పార్ట్ శాతవాహనాస్ గానీ, వకాటకాస్ గానీ, అండ్ ఇక్ష్వాకాస్ గానీ వీళ్ళందరూ రావడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ద చేంజెస్ ఇన్ సోషియో పొలిటికల్ అండ్ రిలీజియస్ చేంజెస్, సేమ్ మన తాలూకా ఆర్ట్ అండ్ కల్చర్ లో కూడా చేంజెస్ రావడం అనేది జరిగింది. సో ఆర్కిటెక్చర్ చూడండి, ఆ టైంలో ఏమున్నాయి అంటే రాక్ కట్ కేవ్స్. మనం మౌర్యన్ టైంలో మనం ఏం చూసాం? ఓన్లీ విహారాస్ మాత్రమే చూసాం. విహారాస్ అంటే ఏం చెప్పుకున్నాం? రెస్ట్ ప్లేసెస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు పోస్ట్ మౌర్యన్ ఎరా ఏదైతే ఉంటుందో అక్కడ యాడ్ అయినటువంటిది ఏంటి అంటే చైత్యాస్. ఏం యాడ్ అయినాయి? చైత్యాస్. చైత్యాస్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క విహారానికి ఒక చైత్య ఉంటుందండి. అర్థమైందా? చైత్యం అంటారు. అక్కడ ఏం చేస్తారు అంటే బుద్ధుడు ఎవరైతే ఉంటారో బుద్ధుడికి ప్రేయర్ చేస్తారు. విహారాస్ అనేవి ఇప్పుడు చూడండి, సపోజ్ చెప్తాను నేను. ఇప్పుడు మన జైనులు కానీ, బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ ప్రాంతాలను దర్శిస్తూ ఉంటారు. వివిధ రకాలైనటువంటి అడవులు ఏవైతే ఉంటాయో అడవుల్ని చూస్తూ ఉంటారు. అడవుల గుండా పాస్ అవుతా ఉంటారు. రాళ్ళనక రప్ప, ఇప్పుడే చెప్పాను కదా, ఎండనక వాననక తిరుగుతూ ఉంటారు. సో వెన్ దే రెస్ట్, ఎక్కడైనా రెస్ట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏముండాలి? అన్నింటితో పాటు, అన్ని వసతులతో పాటు ఒక ప్రార్థనా మందిరం ఉండాలి. బుద్ధిస్ట్ మాంక్స్ అనుకోండి, బుద్ధుని శిల్పం ఒకటి ఉండాలి, లేకపోతే బుద్ధుని ఐడల్ ఒకటి ఉండాలి, లేకపోతే బుద్ధుని యొక్క ఇదేదైనా ఉండాలి. అక్కడ వాళ్ళ సమాధి అనేది వాళ్ళు అక్కడ ధ్యానం అనేది సరిగ్గా చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పి ఈ చైత్య హాల్స్ ఏవైతే ఉంటాయో చైత్య హాల్స్ ఇదవ్వడం అనేది జరిగింది. ఒక 15 లేకపోతే 16 లేకపోతే 20, ప్రతి 20 విహారాలకి కొన్ని చైత్యాలు ఏవైతే ఉన్నాయో చైత్యాలు కట్టుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విహారాస్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ అండ్ చైత్యాస్ ఆర్ లెస్ ఇన్ నెంబర్. అర్థమైందా? సో వివిధ రకాలైనటువంటి విహారాలు ఏవైతే ఉంటాయో వాటికి చైత్యాస్ కూడా వీళ్ళు ఇదవ్వడం అనేది జరిగిందమ్మ. గుర్తుపెట్టుకోండి, విహారాస్ ఫర్ రెసిడెన్షియల్ హాల్స్ అండ్ చైత్యాస్ ఫర్ ప్రేయర్ హాల్స్. అర్థమైందా? రైట్. సో ఈ కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేవ్స్ చుట్టూ ఏముండేవి అంటే బుద్ధుని యొక్క జాతక కథలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పేటటువంటి ఒక స్కల్ప్చర్స్ కానీ, లేకపోతే యానిమల్ ఫిగర్స్ కానీ, హ్యూమన్ ఫిగర్స్ కానీ వీటన్నింటితో డెకరేట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ రాక్ కట్ కేవ్ ఏంటి అంటే పోస్ట్ మౌర్యన్ ఎరాలో కార్లే చైత్య హాల్, దట్ ఈస్ ఇన్ అజంతా కేవ్స్ అండి. అజంతా కేవ్స్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ అజంతా కేవ్స్ కంప్రైజెస్ ఆఫ్ 29 కేవ్స్ ఇన్ టోటల్. ఈ 29 కేవ్స్ లో 25 విహారాలు, 4 చైత్యాలు. గుర్తుపెట్టుకోండి, మొత్తం 29 కేవ్స్ లో 25 ఆర్ విహారాస్ అండ్ 4 ఆర్ చైత్యాస్. అర్థమైందా? సో చెప్పండి, మౌర్యన్ టైంలో ఉన్నది కేవలం ఏంటి? ఓన్లీ విహారాస్. తర్వాత వచ్చింది ఏంటి? చైత్యాస్ అండ్ విహారాస్. చైత్యాస్ అండ్ విహారాస్ రావడం అనేది జరిగింది.
ఎగ్జాక్ట్లీ అమరావతి స్తూప ఏవైతే ఉన్నాయో అమరావతి స్కూల్ వీటన్నింటి పోస్ట్ మౌర్యన్ ఎరాలో వచ్చినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాటి గురించి కూడా చెప్దాం. డిఫరెన్సెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్, ఐ మీన్ 2020 కాదు 2019 లో వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఏవైతే స్కూల్స్ ఏవైతే ఉన్నాయి, మధురా స్కూల్ అండ్ గాంధారా స్కూల్ అండ్ అమరావతి స్కూల్. సో వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకుందాం. నౌ ఉదయగిరి అండ్ కాందగిరి కేవ్స్ ఒడిషా. సో మౌర్యుల యొక్క సామ్రాజ్య పతనం తర్వాత, మౌర్యుల యొక్క సామ్రాజ్యం అనేది అస్తమించిన తర్వాత ముఖ్యంగా కళింగ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఒడిషా అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాంతో పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, దాంతో పాటు మనకి ఒడిషా ప్రాంతం, దాంతో పాటు సమ్ పార్ట్స్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే కారవేలు అండి. కారవేల ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కళింగ కింగ్స్. అతని టైంలో ఇదైనటువంటి కేవ్స్ ఏంటి అంటే ఉదయగిరి కేవ్స్ అండ్ కాందగిరి కేవ్స్. ఏంటండి? ఉదయగిరి కేవ్స్ అండ్ కాందగిరి కేవ్స్, ఈ రెండు ఇదవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ ఎక్కడున్నాయంటే భువనేశ్వర్ కి దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ప్రెజెంట్ ఉన్నటువంటి ఒడిశాలోని భువనేశ్వర్ ఏదైతే ఉంటుందో భువనేశ్వర్ కి దగ్గరలో ఉండడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ పాసిబుల్లీ కాల్డ్ ఫర్ రెసిడెన్స్ ఆఫ్ జైన్ మాంక్స్. ముఖ్యంగా కారవేలుడు ఎవరైతే ఉన్నారో కారవేలుడు జైన మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, జైన మతాన్ని ప్యాట్రనైజ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి యునో జైన్ మాంక్స్ ఎవరైతే ఉంటారో జైన్ మాంక్స్ కి రెసిడెంట్స్ గా ఈ కేవ్స్ ఆయన కట్టించి ఉండొచ్చు అనేటటువంటి ఇది చెప్పడం అనేది జరిగింది. చరిత్రకారులు, హిస్టారియన్స్ అభిప్రాయం పడడం అనేది జరుగుతుంది. మొత్తం ఉదయగిరిలో 18 కేవ్స్ ఉంటాయి. ఉదయగిరి కేవ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ 18 కేవ్స్ అండ్ కందగిరి కేవ్స్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ 15 caves and Ajanta caves are a group of 29 caves. 25 among them are viharas and 4 among them are chaityas. Advainda? Right. So Udayagiri and Kandagiri. So these Udayagiri caves ఏవైతే ఉన్నాయో they are very very famous for Hathigumpha inscription అండి. నేను ఆల్రెడీ హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పుకున్నామా లేదా? ఎవరి టైంలో అయింది హతిగుంఫా ఇన్స్క్రిప్షన్? కారవేలుని యొక్క అద్భుతమైనటువంటి ఇవేవైతే క్యాంపెయిన్స్, మిలిటరీ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయి, విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని పొగుడుతూ వేసినటువంటి శాసనం ఏంటి అంటే హతిగుంఫా శాసనం, హతిగుంఫా ఇన్స్క్రిప్షన్. ఈ హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ అనేది ఎక్కడుంది? ఉదయగిరి కేవ్స్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇన్ బ్రహ్మీ స్క్రిప్ట్. ఇట్ ఈజ్ ఇన్ బ్రహ్మీ స్క్రిప్ట్. సో ఈ ఇన్స్క్రిప్షన్ మీద ఉన్నటువంటి ఇదేంటి అంటే జైన్ నమోకర్ మంత్ర అనేటటువంటి ఒక మంత్ర ఉండడం అనేది జరుగుతుంది. జైనుకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇదేదైతే మంత్ర ఏదైతే ఉంటుందో అది హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ మీద వేయించడం అనేది జరిగిందండి. సో అదే ఉదయగిరి కేవ్స్ లోనే రణిగుంఫా కేవ్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రణిగుంఫా కేవ్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇట్ ఈస్ డబుల్ స్టోరీడ్ అండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇట్ ఈస్ వెరీ వెరీ డబుల్ స్టోరీ. ఎందుకో తెలుసా? నితిన్ సింగానియా చాలా ఫేమస్, అప్డేట్ చేస్తూ ఉంటాడు సార్. వెరీ ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేస్తూ ఉంటారండి, వెరీ ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ కి తగినట్టుగా. అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్ బుక్, కూడా చాలా మంచి పుస్తకం. సో ప్రతి ఒక్కరు తీసుకోండి, కిండిల్లో అయినా తీసుకోండి, లేకపోతే ఫిజికల్ బుక్ అయినా తీసుకోండి. సో ఉదయగిరిలో ఉన్నటువంటి రణిగుంఫా ఇదేదైతే ఉంటుందో, కేవ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ డబుల్ స్టోరీడ్ కేవ్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్. అండ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరిగింది. బోత్ ఉదయగిరి అండ్ కాందగిరి, 2 ఇన్స్క్రిప్షన్స్. ఉదయగిరి ఉదయగిరి కేవ్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి? Hathigumpha inscription is very very famous. Right. Now let us look at stupas. నేను ఆల్రెడీ చెప్పాను, మౌర్యన్ పీరియడ్ లో ఉండేటటువంటి స్తూపాస్ ఏవైతే ఉన్నాయో దే యూస్ టు బి వెరీ చాలా రాగా ఉండడం అనేది జరిగింది. అండ్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో ఏం స్టార్ట్ అయింది అంటే స్తూపాలని అలంకరించేటటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో స్తూపాలని అలంకరించేటటువంటి పద్ధతి మొదలవ్వడం అనేది జరిగింది. స్తూపాలని డెకరేట్ చేసేటటువంటి ట్రెడిషన్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వుడ్ అండ్ బ్రిక్ ఏదైతే ఉంటుందో ఇటుకలని, దాంతో పాటు మనం ఏం చెప్పుకున్నాం ఇందాక స్తూపా గురించి మాట్లాడేటప్పుడు, ద కోర్ ఆఫ్ ద స్తూపా అనేది మడ్ బ్రిక్స్, అన్బర్న్ట్
ఎగ్జాక్ట్లీ అన్బర్న్డ్ బ్రిక్స్ అనే ఉంటాయి. అండ్ అవుటర్ పార్ట్ దేని కలిగి ఉంటుంది? బర్న్ట్ బ్రిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ కి వచ్చేటప్పటికి బ్రిక్స్ అండ్ వుడ్ యొక్క యూసేజ్ తగ్గిపోయి స్టోన్ యొక్క యూసేజ్ అనేది, రాయి యొక్క యూసేజ్ అనేది బాగా పెరగడం అనేది జరిగింది. అండ్ శుంగాస్ ఆర్ ద డైనాసిటీ హూ ఇంట్రడ్యూస్డ్ తోరణాస్ ట్రెడిషన్ అండి. స్తూపాస్ కి తోరణాస్, 4 వైపులా తోరణాస్ కట్టించేటటువంటి ఇదేది సాంప్రదాయం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? శుంగా డైనాసిటీ, శుంగా వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు. రైట్? యా. దీస్ తోరణాస్ ఏవైతే ఉన్నాయో ఈ తోరణాస్ వర్ కార్వ్డ్ విత్ ఫిగర్స్ అండ్ ప్యాటర్న్స్ దట్ వర్ మెయిన్లీ రిలేటెడ్ టు హెలెనిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అండి. హెలెనిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరు ఏ ఇన్ఫ్లుయెన్స్ చెప్పగలరా? పోస్ట్ మన తాలూకు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏదైతే సివిలైజేషన్ ఫ్లోరిష్ అయిందో, ముఖ్యంగా అక్కడ పర్షియా ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ముఖ్యంగా ఆ ఎంపైర్ దగ్గర, ఇరాన్ ఆ ఎంపైర్ దగ్గర, సో దట్ వాజ్ ముఖ్యంగా గ్రీసు, దాంతోపాటు రోమన్, దాంతోపాటు పర్షియన్, ఈ 3 ప్రాంతాల్లో ఫ్లోరిష్ అయినటువంటి సివిలైజేషన్ కి సంబంధించినటువంటి ఆర్ట్ నే హెలెనిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్, హెలెనిస్టిక్ ఆర్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. హెలెనిస్టిక్ ఆర్ట్ గుర్తుపెట్టుకోండి, హెలెనిస్టిక్ ఆర్ట్ అనేది పోస్ట్ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగింది. అలెగ్జాండర్ ఉండేటప్పుడు హెలెనిస్టిక్ ఆర్ట్ అనేది లేదు. రైట్? సో దిస్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్ట్ ని ప్రేరణగా తీసుకొని, ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ తోరణాస్ ఏవైతే ఉంటాయో ఈ తోరణాస్ ని చక్కగా చెక్కడం అనేది జరిగింది. అర్థమైందా? ఎగ్జాంపుల్స్: బార్హుత్ స్తూపా ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ద తోరణ్ ఎట్ సాంచి స్తూపా ఇన్ మధ్యప్రదేశ్. చెప్పాను కదా, సాంచి స్తూపాన్ని కట్టించింది ఎవరు? అశోకుడైతే ఆ స్తూపానికి తోరణాస్ వేయించింది ఎవరు? శుంగులు, శుంగా డైనాసిటీ. అర్థమైందా? ఎప్పటి నుంచి తోరణాస్ కట్టే ట్రెడిషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? పోస్ట్ మౌర్య, శుంగా డైనాసిటీ. శుంగా డైనాసిటీ. ఎగ్జాక్ట్. వెరీ గుడ్. Very good. Beautiful in the technology in the gateways. Now let's look at sculptures. There were 3 prominent schools of sculptures developed in the period of 3 different regions of India. భారతదేశంలోని వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రాంతాల్లో డిఫరెంట్ ప్రామినెంట్ స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయో ఆ వెలుగులోకి రావడం అనేది జరిగిందన్నమాట. 1 గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, 2 మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, 3 అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఒకటోది ఏంటి? గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, రెండవది ఏంటి? మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మూడవది ఏంటి? అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ప్రెజెంట్ పెషావర్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడికి సంబంధించినటువంటిది. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కంప్లీట్లీ కన్ఫైన్ టు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ప్రెజెంట్ మధురా. ఎగ్జాక్ట్. ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి. అమరావతి ఏదైతే ఉంటుందో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి. ఎగ్జాక్ట్లీ. అమరావతి గుంటూరులోనే ఉంది, బట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని డిఫరెంట్ చైత్యాస్ గాని విహారాస్ గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి? సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఓకే సార్. యా. సో యాజ్ ఫార్ as స్కల్ప్చర్స్ ఆర్ కన్సిడర్డ్, చెప్పండి ఎన్ని మొత్తం? 3 డిఫరెంట్ రీజన్స్. ఒకటి ఫస్ట్ ఇదేంటి? గాంధారా, మథురా, అమరావతి. Right. Now let us look at the Gandhara School of Art. So Gandhara School of Art ఏదైతే ఉంటుందో it was developed in the western frontiers of Punjab. పంజాబ్ కి వెస్టర్న్ ఫ్రాంటియర్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ డే పెషావర్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడంతా ఈ ఆర్ట్ ఫామ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరిగింది. ద గ్రీక్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా శాకాస్ గానీ శుంగాస్ గానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వేడ్ చేసుకుంటూ వచ్చారో మన భారతదేశంలోకి, వీళ్ళందరూ వీటిని ఇది చేయడం అనేది జరిగింది. ఈ ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో దీస్ గ్రీక్ అండ్ రోమన్ స్కల్ప్చర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు అంటే గ్రీసో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో గ్రీక్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మీద చాలా ఎక్కువగా ఉండడం అనేది, చాలా వెయిటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లోరిష్డ్ ఇన్ 2 stages. ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో మొదటి స్టేజ్ లో
వాడినటువంటి మెటీరియల్ ఏంటి అంటే బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్. రెండవ స్టేజ్ లో వాడినటువంటి మెటీరియల్ ఏంటి అంటే మడ్ అండ్ స్టక్కో. అర్థమైందా? మడ్ అండ్ స్టక్కో. స్టక్కో అంటే ఏంటంటే మనకు చిన్నప్పుడు బంకమన్ను ఉండేది తెలుసా? బంకమన్ను ఎస్ సార్. బొమ్మలు చేసే వల్ల ఎప్పుడైనా మనకి Yes, sir. కాలువలు ఈ గడ్డలు అంటూ ఉంటే అక్కడ నుంచి తీసుకొస్తారు మట్టిని తీసుకొచ్చి బొమ్మలు చేసేవాళ్ళం, మీరు గమనిస్తే Yes, sir. చిన్నప్పుడు, రైట్? ఆ స్టక్కో, Okay. దానికి ఒక రకమైనటువంటి కెమికల్ కలుపుతారు. ఆ కెమికల్ కలిపి స్టక్కో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దానిలో ఫ్లోరిష్ అయినటువంటి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గాంధారా స్కూల్ ఏదైతే ఉంటుందో దానిలో వాడినటువంటి మెటీరియల్ ఏంటి? బ్లూయిష్ గ్రే బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్. స్టోన్. అర్థమైందా? అండ్ ద లాటర్ తర్వాత స్టేజ్ లో ఏదొచ్చింది? మడ్ అండ్ స్టక్కో. మడ్ అండ్ స్టక్కో ఇది అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో బుద్ధుని యొక్క విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మన తాలూకా గ్రీకు దేవత అయినటువంటి అపోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గ్రీకో రోమన్ పాంథియోన్ అంటే టెంపుల్ ఆర్ట్. సో వాటి తాలూకా ఆ టెంపుల్ ఆర్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. సో గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా అందరికి? గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎవ్రీవన్? ఎస్ సార్. Now let's look at Madhura School of Art. Madhura School flourished in the banks of river Yamuna. యమునా నది ఒడ్డున మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగింది. డ్యూరింగ్ 1st and 3rd centuries AD, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు అద్భుతమైనటువంటి ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉంటుందో మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దిస్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫోకస్డ్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ 3 రిలీజియన్స్ ఆఫ్ దట్ టైమ్. బుద్ధిజం, హిందూయిజం అండ్ జైనిజం ఏదైతే ఉంటుందో జైనిజం కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే 3 మతాలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఈ తాలూకా ఆర్ట్ ఫామ్ ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ తాలూకా ఆర్ట్ ఫామ్ యొక్క బేసిక్స్ ఇదేదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. రైట్? ద ఇమేజెస్ వర్ మోడల్డ్ ఆన్ ద ఎర్లియర్ యక్ష ఇమేజెస్ ఫౌండ్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్. మౌర్యన్ పీరియడ్ లో స్కల్ప్చర్స్ ఏంటి? 2 ప్రామినెంట్ వి, యక్షి అండ్ యక్ష. యక్ష అండ్ యక్షి. వాటిని మోడల్ చేసి డిఫరెంట్ గా వాటిని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది ఇన్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ గుర్తుపెట్టుకోండి, బిలాంగ్స్ టు 1 రిలీజియన్ కాదు, ఆల్ ది 3 రిలీజియన్స్, బుద్ధిజం, హిందూయిజం అండ్ జైనిజం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్ ఈస్ ఫ్లోరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్. యమునా. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏంటి అంటే సింబల్స్ అండి, సింబలిజం. ఒకవేళ శివుడు గురించి వీళ్ళు ఏమైనా స్ట్రక్చర్ ఇది చేయాలనుకోండి, దే పోర్ట్రేడ్ ఫార్మ్ ఆఫ్ లింగం ఏదైతే ఉంటుందో లింగాన్ని ఇది చేయడం అనేది జరిగేది. అర్థమైందా? ముఖలింగ లేదా లింగ దాంతో ముందుకు రావడం అనేది జరిగింది. బుద్ధుడు గురించి మాట్లాడాలనుకోండి, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఏంటా సింబల్స్? లోటస్ గానీ, ఎగ్జాక్ట్ హార్స్ గానీ, లయన్ గానీ, అర్థమైందా? చక్ర గానీ, వీల్ గానీ ఇవన్నీ ఇదవ్వడం అనేది జరిగేది. సో వీటిని వీళ్ళు దీనిగా పెట్టుకోవడం అనేది జరిగింది. వాటిని ఎక్కువగా సింబలైజ్ చేయడం అనేది జరిగింది. బుద్ధ is shown to be surrounded by 2 బోధిసత్వాస్. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో బుద్ధుని యొక్క బొమ్మ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ షోన్ టు బి సరౌండెడ్ బై 2 బోధిసత్వాస్. 2 బోధిసత్వాస్ ఇది చేయడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటి? పద్మపాణి హోల్డింగ్ ఏ లాస్ అండ్ వజ్రపాణి హోల్డింగ్ ఏ థండర్ బోల్ట్. అయితే ఇది హేనాయానా మహాయానా? మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మహాయానా స్కూల్ ఆఫ్ ఆర్ట్. బోధిసత్వ అని ఎక్కడ వినిపించినా ఏ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం? మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. అర్థమైందా? సో బుద్ధుని చుట్టూ ఎవరుండే వాళ్ళు? పద్మపాణి హోల్డింగ్ ఏ లోటస్, వజ్రపాణి హోల్డింగ్ ఏ థండర్ బోల్ట్. సార్ బుద్ధులు ఇద్దరు ఉంటారా సార్? బుద్ధుడు ఒకటే అమ్మా, ఒక్కరే. సార్ ఇంకో బోధి ధర్మ అంటే ఆయన ఎవరు సార్? బోధిసత్వ అర్థమైందా? కాదు సార్, బోధి ధర్మ అని ఇంకో ఆయన ఉంటాడు కదా సార్, ఆయన అతని పేరండి.
మన అదొక చైనా పేరు. ఈజ్ ఎ బుద్ధిస్ట్ మాంక్. ఎస్ అర్థమైందా? ఫస్ట్ బుద్ధుడినే ఆరాధించాలనేటటువంటి, బుద్ధుడినే నమ్మాలనేటటువంటి ఇది ఉండేది. తర్వాత బుద్ధుడితో పాటు బుద్ధుని యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో, బుద్ధుని యొక్క బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పూజించాలనేటటువంటి ట్రెడిషన్ మొదలైంది. మనం ఎలా అయితే ఫస్ట్ శివుడిని లేకపోతే విష్ణువుని పూజించిన తర్వాత సాయిబాబాని కానీ లేకపోతే ఎలా అయితే హిందువులు ఎలా అయితే పూజిస్తారో వాళ్ళు కూడా అంతే. దీస్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పూజించడం అనేది జరిగింది. అర్థమైందా? సో 2 బోధిసత్వాస్, పద్మపాణి అండ్ వజ్రపాణి, ఈ రెండు మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో బుద్ధుని చుట్టూ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్, థర్డ్ అండ్ లాస్ట్ వన్ ఈస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ డెవలప్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ. కృష్ణా నది ఒడ్డున అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇట్ వాస్ గ్రేట్లీ ప్యాట్రనైజ్డ్ బై శాతవాహన రూలర్స్. శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతంగా దీన్ని పోషించడం అనేది జరిగింది. అండ్ రాదర్ దాన్ స్టికింగ్ టు వన్ పర్టికులర్ స్కల్ప్చర్, ఓన్లీ బుద్ధుడి గురించే మాట్లాడడం కాకుండా వీళ్ళు వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు అంటే డైనమిక్ ఇమేజెస్ లేదా నెరేటివ్ ఆర్ట్, కథలు చెప్పేటటువంటి ఒక పెద్ద సీనరీ మొత్తాన్ని వేసేవాళ్ళని. అర్థమైందా? ఒక్క విగ్రహాన్ని లేకపోతే ఒక్క శిల్పాన్ని ఇది చేయకుండా ఏం చేసేవాళ్ళు, సో కథ ఏదైతే సీన్ ఏదైతే ఉంటుందో సీన్ మొత్తాన్ని పోర్ట్రేట్ చేసేటట్టుగా వీళ్ళు చెక్కడం అనేది జరిగేదండి. వీళ్ళ తాలూకా ఇవి ఉండడం అనేది జరిగేది. And most of the sculptures of the school made excessive use of Tribhanga posture. Tribhanga posture అంటే నేనేం చెప్పుకున్నాం? 3 దగ్గరలో 3 డైరెక్షన్ అది సార్ మొత్తం త్రిశూల ఆకారంలో ఉంటాయి సార్. 3 బెండ్స్ ఇన్ ఎ బాడీ. బాడీలో 3 బెండ్స్. ఎక్కడెక్కడ? నెక్ దగ్గర, మెడ, వేస్ట్, కాలు, నడుము, నీస్ సార్, నీస్, కాలు. ఎగ్జాక్ట్లీ, నీస్. రైట్. ఎక్కువగా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో దేవర్ ఎలా ఉంటాయి, త్రిభాంగా పోస్చర్ ఏదైతే ఉంటుందో త్రిభాంగా పోస్చర్ లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? క్లియరా అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ yes, I will move to the next one. సార్ చెప్పండి. బుద్ధుడి విగ్రహం అనేది ఈ 3 ఆర్ట్లో ఏ ఆర్ట్ లో సార్ డెవలప్ అవ్వడం జరిగింది? బుద్ధుడి విగ్రహం అనేది 3 ఆర్ట్లోనే డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ ఏ ఆర్ట్ సార్ మనకి? అంటే ఫస్ట్ ఇప్పుడు గాంధార ఆర్ట్ ఒకటి ఉంది, తర్వాత మధుర ఆర్ట్ ఉంది, తర్వాత ఇక్కడ అమరావతి స్కూల్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు గాంధార ఈ రెండిట్లో ఏ ఆర్ట్ లో సార్ ఫస్ట్ అంటే బుద్ధుడి యొక్క విగ్రహం ఎలా ఉంటుంది అని? మొదటి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ, కర్లీ హెయిర్ తో ఉండడం అనేది జరుగుతుంది. చెప్తాను, ఆ డిఫరెన్సెస్ కూడా చూపిస్తాను. ఓకే సార్. అంటే ఫస్ట్ ఈ వీళ్ళు వచ్చారు కదా సార్, అంటే ఎవరు పేరు గుర్తొస్తుంది, తర్వాత చెప్తాను సార్. ఓకే రైట్. సో అందరికి క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్దాం మరి. Now let us look at the differences between Gandhara school, Madura school and Amaravati school. First, external influence దేని మీద ఏముందో మీరే చెప్పాలి. గాంధార స్కూల్ మీద ఉందా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్? ఉంది సార్. గ్రీక్స్ అండ్ రోమన్స్. గ్రీక్స్ అండ్ రోమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వేడర్స్ యొక్క ప్రభావం అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ నో. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ నో సార్. నో సార్. అర్థమైందా? మొదటి డిఫరెన్స్ మీరే చెప్పేశారు. నౌ ఇంగ్రీడియంట్ యూజ్డ్, ఏ ఇంగ్రీడియంట్ వాడారు సార్? గాంధార స్కూల్లో స్టార్టింగ్ లో అదేది శాండ్ స్టోన్, మడ్, సంథింగ్ ఏదో క్లే. ఓకే, 2 వాడేవారు సార్. ఓకే. అమరావతి మన తాలూకా మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో మధురా తెలి స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్ వాడడం అనేది జరుగుతుంది. వేరే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో వైట్ మార్బుల్ ఏదైతే ఉంటుందో అది వాడడం అనేది జరుగుతుంది. చూడండి మన తాలూకా ఇంగ్రీడియంట్స్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో మొదటి ఫేజ్ ఎర్లీ గాంధార స్కూల్లో బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్ ఏదైతే ఉంటుందో శాండ్ స్టోన్ వాడడం అనేది జరిగింది. అండ్ లేటర్
మడ్ అండ్ స్టకో ఏదైతే ఉంటుందో మడ్ అండ్ స్టకో వాడడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏంటి, రెడ్ శాండ్ స్టోన్ ఏదైతే ఉంటుందో రెడ్ శాండ్ స్టోన్ వాడడం అనేది జరిగింది. స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరిగింది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ వైట్ మార్బుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. అర్థమైందా? వైట్ మార్బుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ చూసుకుంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఎక్కువగా కనిపించేటటువంటి రిలీజియన్ బుద్ధిజం అండి. అండ్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఆల్ త్రీ రిలీజియన్స్ కనిపించడం అనేది జరుగుతుంది. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో బుద్ధిజం మాత్రమే కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ప్యాట్రనైజ్, ఎవరెవరు దేని ప్యాట్రనైజ్ చేశారు? గాంధార స్కూల్ ఆఫ్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై కుషానా రూలర్స్. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై కుషానా రూలర్స్. అదే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ శాతవాహనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది. సమయం లేదు మిత్రమా. రైట్. టైం ఉందా మరి? నిజం చెప్పండి. లేదు కదా మరి, అందుకే నేను అన్నా. నవ్వుతారు. టైం సరిపోవట్లేదు సార్. యా, అందరూ మీలాగే ప్రిపేర్ అవుతారు. చెప్పాను కదా, అందరూ ఇలాగే అనుకుంటారు, టైం సరిపోవట్లేదు. వీలైనంత వరకు ఎదడమే. ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ చూడండి. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ అండి. సో నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ? మధురా. సాంగ్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. అండ్ కన్కాలిటిలియా అదేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది కూడా ఉత్తరప్రదేశ్ లో ఉండడం అనేది జరిగింది. ఇఫ్ యు లుక్ ఎట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇట్ వాస్ ఫ్లోరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్. అర్థమైందా? ముఖ్యంగా కృష్ణా గోదావరి లోవర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగింది. సో ఫీచర్స్ ఆఫ్ బుద్ధా స్కల్ప్చర్, బుద్ధుని యొక్క శిల్పం ఏదైతే ఉంటుందో దాని ఫీచర్స్ లో డిఫరెన్సెస్ చూడండి. బుద్ధ ఈజ్ షోన్ యాజ్ ఎ స్పిరిచువల్ స్టేట్. ఒక ధ్యానంలో ఉండేటటువంటి బుద్ధుడిని మనం గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దానిలో చూసుకుంటాం. సో అతని ఆర్నమెంట్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఒక యోగి పొజిషన్ ఏదైతే ఉంటుందో, ఒక ట్రాన్స్ లో ఉండేటట్టు మనకు బుద్ధుడు కనిపించడం అనేది జరుగుతుంది. హాఫ్ క్లోజ్డ్ ఐస్ తో ఒక బుద్ధుడు ఒక రకమైనటువంటి దీనిలో స్పిరిచువల్ ఒక స్టేట్ లో కనిపించడం అనేది జరుగుతుంది. ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్ అండి. మెడిటేషన్ లో ఉంటాడు, హాఫ్ క్లోజ్డ్ లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ప్రొటెబరెన్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. చెప్పండి ప్రొటెబరెన్స్ అంటే? ప్రొటెబరెన్స్ అంటే కర్లీ హెయిర్స్. బుద్ధుడికి ఇలా ఉంటదా పైన? కర్లీ హెయిర్ కి పైన ఇంకొకటి ఉంటది మూపురం లాగా. సార్ ముడుపు అంటారు అదేనా? అంటే పైన ఇలా పెట్టుకుంటారు కదా, పైన ఇలా ఉంటది కదా బుద్ధునికి. చూసారా బుద్ధుని ఐడల్ చూస్తే మీకు తెలుస్తుంది ఇలా ఉంటది. అది ఉండడం అనేది జరిగింది. అది ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది. ఇట్ సిగ్నిఫైస్ ద ఆమ్నిసైన్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క అపారమైనటువంటి జ్ఞానం, దాంతో పాటు బుద్ధుని యొక్క ఎన్లైటన్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి అది సింబల్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ప్రొటెబరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఉంటుందా ఉండదా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో? ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఎలా ఉంటాడో చూద్దాం. బుద్ధుడు మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కు వచ్చేటప్పటికి నవ్వుతూ ఉంటాడు, తూలుతూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, చిల్ అవుతా ఉంటాడు. హీ విల్ బి ఇన్ ఎ డిలైటెడ్ మూడ్. అర్థమైందా? మొహం వెలిగిపోతూ ఉంటుంది బుద్ధుడిది. అర్థమైందా? సో మంచి మజిల్స్ తో ఉంటాడు, మస్కులారిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. టైట్ డ్రెస్ ఏదైతే ఉంటుందో డ్రెస్ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. ద ఫేస్ అండ్ హెడ్ ఆర్ షేవెన్. ఫేస్ అండ్ హెడ్ ఏదైతే ఉంటుందో, ఫేస్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు తల ఏదైతే ఉంటుందో ఇది మొత్తం షేవ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కంప్లీట్ గా అందంగా ఉండడం అనేది జరుగుతుంది. పద్మాసనాలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సిమిలర్ ప్రొటిబరెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మనం ఎప్పుడైనా చూసారా రాముడిని కానీ కృష్ణుడిని కానీ చూస్తే, మనం సినిమాల్లో కానీ ఎక్కడైనా ఒక మంచి మజిల్స్ తో అందంగా కనిపిస్తారు రాముడు కానీ కృష్ణుడు కానీ. అర్థమైందా? ఇజంట్ దట్ ఏ డిస్క్రిమినేషన్? చెప్పండి. నల్లగా ఉండే వాళ్ళకి, పొట్టిగా ఉండే వాళ్ళకి కానీ, లావుగా ఉండే వాళ్ళకి కానీ అది డిస్క్రిమినేట్ చేయదా? దేవుడు ఎప్పుడు అలాగే ఉంటాడని వీరికి ఎలా తెలుసు అసలు?
సినిమాయే ఊహాగానం సార్. సో అలాంట్లో ఇదొక మాయ అంతే. ఓకే, రైట్. సో అదొకటి. ఎందుకు నాకు ఇది గుర్తొచ్చిందంటే దీనిలో చదువుతున్నప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫ్రెటర్నిటీ ఉంటది కదా, తెలుసా ఫ్రెటర్నిటీ అంటే ఏంటో? బ్రదర్హుడ్నెస్. బ్రదర్హుడ్. మరి బ్రదర్హుడ్ అనేది మరి జెండర్ ఇది కాదా, డిస్క్రిమినేషన్ కాదా? డిస్క్రిమినేషన్ అంటే అర్థమైందా? యూ విల్ ఎక్స్పెక్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూస్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ శ్యామ్ సార్ తో మాట్లాడినప్పుడు నాకు అడిగారు ఈ క్వశ్చన్, కాదా అవునా కాదా అని. మీ ఒపీనియన్ ఏంటి సాయిరామ్ అని. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడాలంటే మాట్లాడండి దీని మీద. నేను కాదని అంటా సార్. కాదా? కాదు సార్. జెండర్ డిస్క్రిమినేషన్ చూపించట్లేదా? మరి బ్రదర్హుడ్ అండ్ సిస్టర్హుడ్ అని పెట్టొచ్చుగా. సార్ అక్కడ మీనింగ్, వాళ్ళ మీనింగ్ బ్రదర్హుడ్ అంటే సిస్టర్ అయినా బ్రదర్ అయినా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక వ్యూస్ తో పెట్టింది సార్ దాన్ని. సిస్టర్ వ్యూ అని కాదు సార్ అక్కడ. అంటే బ్రదర్ వేరు సిస్టర్ వేరు అని కాదు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ బ్రాడర్ ఆస్పెక్ట్ అంటారు, అంతేనా? ఎస్ సార్. ఓకే, రైట్. నెక్స్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ చూడండి. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఏం జరుగుతుందో ఇందులో ఆర్ట్ ఎలా కనిపిస్తుంది? జాతక టేల్స్ ఏవైతే ఉంటాయి, జాతక కథలు ఏవైతే ఉంటాయో అవి చెప్తూ ఒక నెరేటివ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే నెవర్ ఎంఫసైజ్డ్ ఆన్ ఇండివిజువల్ ఫేషియల్ ఫీచర్స్ ఆఫ్ బుద్ధుని యొక్క ఫేషియల్ ఫీచర్స్ మీద ఎక్కువగా ఇది చేయలేదు. వాళ్ళు దేని మీద ఎక్కువగా ఇది చేయడం అనేది జరిగింది? లైఫ్ స్టోరీస్ ఆఫ్ బుద్ధుని యొక్క జీవిత కథలు, జాతక కథలు ఏవైతే ఉంటాయో వాటి మీద అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ గురించి రావడం అనేది జరిగింది. మీకు ఏన్షియంట్ హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మెయిన్స్ లో క్వశ్చన్ వస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. అర్థమైందా? సో ఈజీ స్కోరింగ్ క్వశ్చన్ కూడా మీరు చదువుకుంటే. రైట్. సో అందరికి అర్థమైందా డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధార స్కూల్, మధురా స్కూల్ అండ్ అమరావతి స్కూల్? ఎవ్రీవన్ ఎగ్జాక్ట్లీ. గ్రేట్. ఆచార్య నాగార్జున, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఆచార్య నాగార్జున ఏ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం చెందినటువంటి వాళ్ళు తెలుసా ఎవరికైనా? సెకండ్ సెట్ సార్, మహాయాన. మహాయాన సార్. మహాయానా? ఎస్ సార్. కాదమ్మా. కరెక్ట్ సార్. మహాయానే సార్. మహాయాననే సార్, అతనే సార్. నాగార్జున అండ్ ఆసంగా వాళ్ళిద్దరే సార్ డెవలప్ చేసేది. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోటి మనకి ఇంకేమంటే ఇమేజెస్ ని పాపులరైజ్ చేస్తున్నారు కదా సార్. ఏంటమ్మా? శిల్పాలను పూజిస్తున్నారు కదా సార్. సో వాళ్ళు శిల్పాలను పూజిస్తారు కదా సార్. ఈవెన్ వజ్రాయన పీపుల్ కూడా శిల్పాలను పూజిస్తారు. ఈవెన్ వజ్రాయన పీపుల్ కూడా శిల్పాలను పూజిస్తారు. ఓకే ఓకే సార్. యా. సో ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ సురేఖ. అండ్ మీ అందరికి గుర్తున్నాయి. అండ్ మరొకసారి రివిజన్ చేస్తా ఉండండి. పనిలో పని మీకు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా అవుతుంది కాబట్టి పాతవన్నీ ఒకసారి టకటక రివిజన్ చేసుకోండి, నోట్స్ గట్రా అంతా. యా. సో అందరికి అర్థమైందా మరి ఈ 3 స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి? అండ్ నేను బుద్ధిస్ట్ తాలూకా ఇవి చెప్పానండి. ఐ మీన్ దాని పేరేం పేరు? ముద్రాస్ ఇవన్నీ చెప్పానండి. మళ్ళీ చెప్పమంటారా? అండ్ జైనిజం కి సంబంధించినటువంటి తీర్థంకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, వాళ్ళ సింబల్స్ కూడా నేను చెప్పాను జైనిజం చెప్పుకునేటప్పుడు. అవి మళ్ళీ చెప్పమంటారా లేకపోతే అక్కడ చూస్తారా? చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. మీ ఇష్టం. చెప్పండి సార్. చెప్పండి. ఓకే. సార్ ఇక్కడ స్కూల్ అంటే పర్టికులర్ ఏమన్నా మీనింగ్ ఉందా సార్ ఇక్కడ? ఇది దేనికమ్మా? ఇక్కడ మధురా స్కూల్ ఇట్లా అని ఉన్నాయి కదా సార్. యా, మనకి ఎప్పుడైనా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లేకపోతే స్కూల్ ఆఫ్ థియరీస్ అని చెప్పి అంటారు. సో దే కంప్లీట్లీ బిలాంగ్ టు దట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కి సంబంధించినటువంటి చైత్యాస్, విహారాస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటి ఏ ఫాలో అవుతాయంటే ఆర్ట్ ఫామ్. ఇప్పుడు మనం ఈ ఫీచర్స్ మాట్లాడుకున్నామా?
రెడ్ స్టోన్ sir. వాడడం కానీ, లేకపోతే బయట ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం కానీ, ఇవన్నీ ఇదవ్వడం అనేది జరుగుతుంది. స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని అందుకే అంటాం. అర్థమైందా? ఆర్ట్ కి ఒక్కదానికి డిఫరెంట్ స్కూల్స్ ఉండవండి. డిఫరెంట్ ఐడియాలజీస్ కి డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. మనం డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం, లేకపోతే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ గ్రోత్ అంటాం. అర్థమైందా? సో Thank you. అంటే డిఫరెంట్ ఐడియాలజీస్ అని అర్థం స్కూల్స్ మీన్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. Yeah. You're welcome అండి. రైట్, ఐ హోప్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాము. మళ్ళీ తర్వాత గుప్తా తాలూకా ఇది, దాంతో పాటు బుద్ధిజం సంబంధించినటువంటి ఇవి తెలుసుకుందాం. చెప్పండి. జైనిజం కును బుద్ధిజం తేడా ఏంటి సార్? అయ్యో, మీరు యాన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేయండి, అక్కడ చెప్పాను. ఓకేనా రాజశేఖర్? సార్ అంటే ఫస్ట్ జైనులు, ఫస్ట్ బుద్ధులా జైనులా సార్? మొదట జైనిజం, తర్వాత బుద్ధిజం. ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేయండి. ఓకేనా? రికార్డెడ్ సెషన్ ఉంటుంది, డీటెయిల్డ్ గా చెప్పాను అక్కడ. ఓకేనా? సార్ చెప్పండి. నెక్స్ట్ లో ముద్రాసను ఆ జైనిజం ది కవర్ చేస్తారా సార్? నెక్స్ట్ క్లాస్ లో ఏన్షియంట్ హిస్టరీ మొత్తం అయిపోయింది సార్. ఇంకో 2 సెషన్స్ లో ఏన్షియంట్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కవర్ చేద్దాం అనుకుంటున్నా. చెప్తారేమో అని క్లాస్ స్కిప్ చేసుకే వచ్చాను. ఏంటమ్మా? క్లాస్ స్కిప్ చేసుకోవచ్చేమో అని సార్. ఆ రెండే చెప్తారా మళ్ళీ? ఇంకా నెక్స్ట్ క్లాస్ లో చెప్పనమ్మా సురేఖ, అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్పను. ఇంకో నెక్స్ట్ 2 సెషన్స్ లో ఏన్షియంట్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ అయిపోతుంది మొత్తం అంతా. అర్థమైందా? సో దాని తర్వాత బుద్ధిజం అండ్ జైనిజం సంబంధించిన సెషన్ తీసుకుంటాను. నేను ఏ రోజు చెప్తానో ముందు రోజు చెప్తాలే, ఈ సెషన్ చెప్తానమ్మా. ఓకేనా? ఓకే ఓకే అమ్మా, సరే, బాయ్. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.